ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. మనం ఈ సూళ్ళూరుపేట పట్టణానికి వచ్చి పరమేశ్వరి దర్శనం చేసుకుని అందరం కూడా కృతార్థులమయ్యాం. ఇవాళ అభిషేకం జరుగుతున్నటువంటి సమయంలో అమ్మవారి యొక్క అవ్యాజమైనటువంటి కరుణ, ఆమె యొక్క దివ్యమంగళ విగ్రహం, ఆ తల్లి కేవలం ఒక మూర్తిగా ఉండడం కాదు, ఒక దివ్య చైతన్యము ఒకటి సంఘాతమై అక్కడ ఆసీనురాలయ్యున్నది అన్న విషయం సుస్పష్టంగా గోచరించింది. ఎందుచేత అంటే ఉదయం అభిషేకం చేస్తున్నప్పుడు మీరు గమనించి ఉంటారు, విభూత్యోదకంతో అభిషేకం చేస్తున్నప్పుడు ఒక సొబగు, అదే తల్లికి పసుపు నీళ్లతో అభిషేకం చేస్తున్నప్పుడు ఒక సొబగు. ఆ విభూత్యోదకంతో చేస్తున్నప్పుడు ఆ శుద్ధ జలం పడి ఆ కన్ను పాప పైకి వస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆవిడిలా కన్ను తెరిచి చూసిందా అన్నంత ఉద్విగ్నభరితమైనటువంటి వాతావరణం ఏర్పడి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆనంద తన్మయత్వంతో స్తంభీభూతులయ్యారు. నిజంగా ఆ మంగళ ద్రవ్యాలు ఆ తల్లి మీద పడుతున్నప్పుడు ఆవిడలోంచి విరాజమానమైనటువంటి ఆ తేజస్సు చూసేటటువంటి వాళ్ళ యొక్క ప్రయత్నం అవసరం లేకుండానే వాళ్ళ మనస్సులు వెళ్ళి తల్లి పాదముల దగ్గర స్థిరపడ్డాయి. అంత వైభవోపేతంగా జరిగింది. నాతో ఇందాక అర్చక స్వామి ఒక మాట అన్నారు, అమ్మవారికి అభిషేకం జరుగుతున్నప్పుడు మీరు చూశారు, అమ్మవారు పట్టుచీర కట్టుకుని ఉన్నప్పుడు మీరు చూశారు, అమ్మవారు ముత్యాల చీర కట్టుకున్నప్పుడు చూశారు, అమ్మవారు బంగారు చీర కట్టుకున్నప్పుడు చూశారు. ఏ అలంకారంలో బాగుందన్నారు. నేనన్నాను, ఏ అలంకారమైనా ఆవిడికి బాగుందన్నాను. ఎందుకని అంటే అసలు మూర్తి యందు ఆ తేజస్సు, మూర్తి యందు ఆ వైభవము లేవనుకోండి, మనం ఏం చేసినా కూడా కృతకంగా ఉంటాయి. అది సామాన్యమైనటువంటి విగ్రహం కాదు, ఒక పరమాద్భుతమైనటువంటి మూర్తి. నేను ఈ ఆధ్యాత్మికోపన్యాసాలు చేసేటటువంటి కారణం చేత పరమేశ్వరుడు నాకు ఎన్నో దేవాలయాలు దర్శనం చేసేటటువంటి అదృష్టాన్ని అనుగ్రహించాడు. ఎన్నో చోట్ల భగవతి యొక్క మూర్తుల దర్శనం చేసి నేను ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందాను. కానీ సూళ్ళూరుపేటలో ఉన్నటువంటి చెంగాలమ్మ తల్లి మూర్తి వంటి మూర్తిని ఇప్పటి వరకు నేను ఎక్కడా చూడలేదు. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే ఈ దేవాలయ ప్రాంగణానికి వచ్చాను కాబట్టి ఈ మాట అనడం కాదు. అందుకే మహాపురుషులు, అపర శంకరావతారులుగా కీర్తింపబడినటువంటి వారు, సన్యాసాశ్రమ ధర్మాన్ని 100కి 100 పాటించినటువంటి మహాపురుషులు, అపరశంకరులు, కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఈ పట్టణానికి వేయించేసినప్పుడు అమ్మవారిని ఆపాదమస్తకం పరిశీలనం చేసి ఆ తల్లిది అర్ధనారీశ్వర స్వరూపము అని నిర్ధారించారు. నేను ఇవాళ ఆ అభిషేకానికి దగ్గరగా కూర్చున్నప్పుడు మహాస్వామి పాదాలకి నమస్కారం చేసుకుని ఆ తల్లి యొక్క యథార్థ రూపం అవగతం అయ్యేటట్టుగా అనుగ్రహించమని కూర్చున్నాను. ఎంత విచిత్రమూర్తి అంటే మీకు ఎక్కడా లోకంలో అటువంటి మూర్తి లేదు. పోనీ అది ఎవరైనా చెక్కారా? నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతి తత్ర ఇచ్ఛారూపం విరాజిత అంటారు వ్యాసుల వారు వెంకటేశ్వరుడి గురించి. అలా ఆమె తనంత తానుగా అలా బయటికి వచ్చింది నదీ జలాలలోంచి తప్ప ఎవరూ ఆమెని చెక్కలేదు, ఆ మూర్తిని తయారు చేసిన వాళ్ళు లేరు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ తల్లి కూర్చుని ఉంటే ఆ తల్లి యొక్క ఎడమ చెవికి ఉన్నటువంటి ఆభరణం మకరకుండలం, అంటే స్త్రీలు ధరించేటటువంటి ఆభరణం. స్త్రీ సహజంగా ఎడమవైపు ఒక స్తనం, అది కుడి చేతి వైపు వచ్చేటప్పటికి అభిషేకం జరుగుతున్నప్పుడు పురుష శరీరంగా కుడి చేతి వైపు తెలుస్తోంది. అన్నిటికన్నా ఆశ్చర్యం, అర్ధనారీశ్వర మూర్తులు నేను ఎన్నో చోట్ల చూశాను, కానీ చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే
అమ్మవారు తన ఎడమ చేతిని ఇలా ఎత్తి ఉంచితే ఒకవైపు, కుడి చేతిని ఎత్తి ఉంచితే ఒకవైపు, కుడి చేతి వైపు భుజం మీద ఓ చంటి పిల్లాడు పారాడుతూ చెవి పట్టుకుని ఆడుకుంటున్నాడు. అంటే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఏ విశాఖేంద్రోపేంద్రో అని శ్లోకాలు చేసినట్లు ఓ చంటి పిల్లవాడు పడుకుని చెవి పట్టుకుని ఆడుకుంటున్నాడు. అలా పసిపిల్లాడు భుజం మీద పడుకుని ఆడుకుంటుండగా మాతృత్వము పరిపూర్ణముగా వ్యక్తమైనటువంటి తల్లి కాబట్టే బహుశః ఆ తల్లిని దర్శనం చేసి ఆమెని ప్రార్థించి ఎందరికో వివాహాలయ్యాయి, ఎందరో మాతృమూర్తులయ్యారు. అందుకే ఈ ప్రాంతంలో చాలా చోట్ల చెంగాలయ్య, చెంగాలమ్మ అన్న పేర్లు చాలా విశేషంగా కనపడుతూ ఉంటాయి. అసలు అటువంటి అద్భుతమైన మూర్తి నేనెక్కడా చూడలేదు. ఆవిడ చేత్తో పట్టుకున్నటువంటి ఆ తిలకాభరణం, ఆమె పెట్టుకునేటటువంటి బొట్టు, ఇవన్నీ ఒకెత్తు, ఆవిడ చూపు ఒకెత్తు. అభిషేకం చేస్తున్నా లేదు అమ్మవారికి అలంకారం చేసిన ఆవిడ చూపులు పరమస్పష్టంగా ఉన్నాయి. ఎవరో ఒక స్త్రీమూర్తి అక్కడ కూర్చుని ఉండగా దర్శనానికి వెడితే ఆ చూపు ఎలా ఉంటుందో, అమ్మవారి సన్నిధానంలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు, అందున నేను ఇవాళ ప్రొద్దున్న జరిగినటువంటి అభిషేక సమయంలో చాలా సమీపంలో కూర్చున్నాను. స్పష్టంగా తల్లి కనురెప్ప పైకెత్తి ప్రసన్నంగా చూస్తోందా అన్నట్లుగా పరమకరుణతో ఆమె యొక్క చూపులు ఆవిష్కృతమై ఉన్నాయి. అంత అద్భుతమైనటువంటి సౌందర్య రాశి జగదంబ. ఆ జగన్మాత రాశీభూతమై ఈ పట్టణంలో కొలువై ఉండడం నిజంగా చాలా చాలా గొప్ప విశేషం. అటువంటి తల్లిని ఆ ముత్యాల చీరలో, అలాగే బంగారు చీరలో, పట్టు చీరలో అభిషేకమూర్తిగా చూసి కాకినాడ నుంచి వచ్చినటువంటి మేమందరం తరించాం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులందరూ కూడా తరించారు. శంకర భగవత్పాదులు అమ్మవారి అభిషేక గురించి చెప్తూ కనకధారాస్తవంలో ఒక మాట అంటారు. దిగ్గస్తిభిక్కనక కుంభముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అంటారు. ఆ దిగ్గజములు కనక కుంభములతో ఆకాశగంగా జలాలు తీసుకొచ్చి అమ్మవారిని అభిషేకం చేస్తుంటే ఆ నీటి చేత తడిసినటువంటి బట్ట కట్టుకుని ఉన్నటువంటి అమ్మ యొక్క దర్శనం ఎవరు చేస్తారో వారికి ఐశ్వర్యము కటాక్షింపబడుతుంది. ఇక ప్రత్యేకంగా అమ్మవారి దగ్గర ఏ కోరిక కోరక్కర్లేదు. అలా అభిషేకం జరుగుతుండగా ఎవరు దర్శనం చేస్తారో ఆమె ఎలా చల్లబడిందో అలా యువతల వారి మనసు చల్లబడేటట్టుగా అనుగ్రహించగలదు. నిజంగా కాకినాడ నుంచి మేమందరం వచ్చామని పరమభక్తితో ఇవాళ ఆ అభిషేకాన్ని నిర్వర్తించినటువంటి అర్చక స్వాములకు, అలాగే మంత్రభాగాన్ని అనుసంధానం చేసినటువంటి బ్రాహ్మణోత్తములకు, అంత అందంగా స్వరకల్పనతో ఆ మంగళవాద్యాన్ని మ్రోగించినటువంటి ఆ బృందానికి, అంత భక్తితో, అంత ప్రేమతో, అంత అద్భుతంగా ఆ అలంకారాలు చేసి మాకు దర్శనం ఇప్పించాలి అని తాపత్రయపడి ఇంత ప్రేమతో ప్రవర్తించినటువంటి దేవస్థానం చైర్మన్ గారికి, ఆయన సిబ్బందికి కాకినాడ పట్టణ ప్రజల తరపున ప్రత్యేకించిన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలను ఆవిష్కరిస్తున్నాను. నేను మీతో అమ్మవారి చూపు గురించి ప్రస్తావన చేసి ఉన్నాను. ఆ చూపుల వైభవం సామాన్యమైనటువంటి వైభవం కాదు. అన్ని చోట్ల, అన్ని వేళలా, అన్ని మూర్తుల యందు ఆ చూపుల యొక్క సొబగు అలా వర్తించదు. అది పరమాద్భుతం. మూకశంకరులు మూకపంచశతి చేస్తూ అమ్మవారిని గురించి వర్ణిస్తూ అమ్మవారి చూపుని వర్ణించారు. అది మూకశంకరులు వర్ణన చేశారు అనుకుంటే యథార్థమునకు పొరపాటు. ఎందుచేత అంటే మూకశంకరులకు జన్మతః అసలు కంఠం లేదు, వారు మూగవారు. అటువంటి వారి నోట్లో తాంబూలపు పిడచపెట్టి అమ్మవారే వాగ్వైభవాన్నిచ్చింది, వాక్శక్తినిచ్చింది. 500 శ్లోకాలు చెప్పారు. అలా వెళ్ళిపోతూ అటు తిరిగి అమ్మ నించుంది. ఆయన అలా పాదాల దగ్గర కూర్చుని చూశారు. అమ్మ చూసినటువంటి చూపుల్ని, అమ్మ యొక్క చిరునవ్వుని, అమ్మ వైభవాన్ని ఆయన పంచశతి అని 500 శ్లోకాలలో వర్ణించారు. అందులో 100 శ్లోకాలు కేవలం ఆవిడ యొక్క చూపుల వైభవాన్ని చెప్పారు.
ఇవాళ నాకు ఆ అభిషేకం చూస్తుంటే, అమ్మవారిని అలంకారం చేసిన తరువాత దర్శనం చేస్తుంటే నిజంగా ఆవిడ రూపమే గోచరమైంది. ఈ క్షేత్రంలో అన్నిటికన్నా విశేషం ఏమిటి అంటే, శివస్వరూపం లింగస్వరూపంగా ఎక్కడా కనపడదు. లింగస్వరూపం లేకుండా అమ్మవారు ఉండడానికి ఇష్టపడదు. మరి లింగస్వరూపంగా భర్తృదర్శనం ఇక్కడ కలగనప్పుడు అమ్మవారు అంత ప్రీతితో ఇక్కడ ఉండి ఇంత గొప్పగా ఎలా అనుగ్రహించగలుగుతోంది అంటే, ఈ క్షేత్రంలో ఒక వైభవం ఉంది. ఏమిటా వైభవం అంటే, పరమశివుడు వృక్ష రూపంలో ఉన్నాడు. అదే స్థలవృక్షంగా పిలవబడుతోంది. తెల్లమద్ది చెట్టు, తెల్లమద్ది చెట్టు ఎక్కడ ఉన్నా అది పరమశివ స్వరూపం. అందుకే ద్రవిడ దేశంలో మధ్యార్జునం అని ఒక క్షేత్రం ఉంది. అక్కడ స్థలవృక్షం తెల్లమద్ది చెట్టు. ఎంత జాగ్రత్తగా రక్షించుకుంటారో ఆ చెట్టుని. అలాగే శ్రీశైలంలో స్థలవృక్షం అర్జున వృక్షం, అంటే తెల్లమద్ది చెట్టు. తెల్లమద్ది ఎక్కడ ఉన్నా కూడా అది సాక్షాత్ పరమశివుడు అనే కీర్తిస్తారు. ఈ క్షేత్రంలో విశేషం ఏమిటి అంటే, పరమశివుడు వృక్ష రూపంలో ఉన్నాడు. నమో వృక్షేభ్యో హరికేశాయోపవీతి నే పుష్టానాం పతయే నమో నమో అని కదూ రుద్రాధ్యాయం. ఆ తెల్లమద్ది చెట్టు రూపంలో స్వామి ఇక్కడ విరాజమానుడై ఉంటే, ఆయన పక్కనే అమ్మవారు విరాజమానురాలై ఉంది. ఆ తెల్లమద్ది చెట్టు శివస్వరూపం అయితే ఆమె కామేశ్వర ప్రాణనాడి. అందుకే ఈ క్షేత్రంలో ఒకప్పుడు ఒక అద్భుతం జరిగింది. అమాయకత్వంతోటో తెలిసో తెలియకో ఒక వ్యక్తి ఆ చెట్టు తొర్రలోకి వెలుగుతున్న కర్పూరాన్ని పడేశారట. పడేసినప్పుడు చెట్టు తొర్రంతా అగ్నిహోత్రంలో దగ్ధమైపోయింది. దగ్ధమైపోయి ఆ చెట్టు అంతా మాడిపోయి ఇక ఆ చెట్టు లభ్యం కాదు, అది సమూలంగా వెళ్ళిపోయింది అని అనుకున్నారు. ఆ సమయంలో దేవస్థానం పాలక మండలి చైర్మన్గా ఉన్నటువంటి వారు కన్నీటితో ప్రార్థన చేశారట. చెట్టు దగ్గరికి వెళ్ళి, అమ్మా నీ స్వరూపంగా భావన చేస్తున్నాం, ఇటువంటి చెట్టు ఇలా అగ్నిహోత్రంలో దగ్ధమైపోయింది, తల్లి అనుగ్రహించి మళ్ళీ ఈ చెట్టు చిగర్చేటట్టు చూడమన్నారు. ఒకప్పుడు జంబుకేశ్వరంలో ఉన్నటువంటి స్థలవృక్షం అలా పూర్తిగా శిథిలం అయిపోతుంటే రుద్రాధ్యాయంతో అభిషేకాలు చేసి ఆ జలాలు పోశారు, మళ్ళీ చిగర్చింది. ఇక్కడ పాలక మండలి యొక్క అధ్యక్షుడు ప్రార్థన చేసినంత మాత్రం చేత మరునాడు ఉదయం దేవాలయానికి వచ్చేటప్పటికి చెట్టంతా చిగర్చేసింది. చిగర్చి మళ్ళీ చెట్టు యథారూపాన్ని పొందింది. నాకైతే ఈ దేవాలయం యొక్క చరిత్ర చదివిన తరువాత ఒకటి అనిపిస్తుంటుంది. అమ్మవారు తనకి పరమ ముద్దు బిడ్డ అయినటువంటి వారిని ఎవరినో దగ్గరికి తీసుకుని దేవాలయం యొక్క పాలక మండలి అధ్యక్ష పదవిలో కూర్చోపెడుతుంటుందేమో అని నాకు అనిపించింది. కాబట్టి అంత గొప్ప క్షేత్రం. శంకర భగవత్పాదులు శ్రీశైలాన్ని వర్ణిస్తూ, సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు. శివా అంటే అమ్మవారు. అమ్మవారి చేత గట్టిగా ఆలింగనం చేసుకోబడినటువంటి పరమశివుడు ఎలా ఉంటాడో అలా ఆ అర్జున వృక్షాన్ని మల్లెతీగ అల్లుకుని ఉంటుంది శ్రీశైలంలో. ఒకప్పుడు శంకర భగవత్పాదులు అలా దర్శనం చేశారు. అదే అర్జున వృక్షం ఇప్పటికీ ఉంది శ్రీశైలంలో. అలా ఇక్కడ కూడా ఆ మద్ది చెట్టులోంచే వేరొక చెట్టు పుట్టింది. ఆ చెట్టు ఈ మద్ది చెట్టుని కౌగిలించుకుంది, మద్ది చెట్టుని ఆ చెట్టు కౌగిలించుకుంది. సరిపోలేదన్నట్టు అమ్మవారు బహుప్రీతి చెంది స్వామి పాదసేవ చెయ్యాలనుకుంటోందా అన్నట్లుగా నింబ వృక్షంగా వ్యక్తమైంది. నింబ అన్నది ఎక్కడున్నా, నింబ అంటే వేప చెట్టు. వేప చెట్టు ఎక్కడ ఉన్నా కూడా అది అమ్మవారి స్వరూపంగానే చెప్తారు శాస్త్రంలో. అటువంటి వేప చెట్టుగా వచ్చింది ఆ పక్కన. వచ్చి కొద్ది కాలం అయిన తర్వాత వాళ్ళిద్దరూ చెయ్యి పట్టుకుని ప్రదోష వేళలో ఆకాశంలో నడిస్తే ఎలా ఉంటుందో అలా ఆ చెట్టు కొమ్మలు ఈ చెట్టు కొమ్మలు కరచాలనం చేసుకుని దూరం నుంచి చూసిన వాళ్ళకి పార్వతీ పరమేశ్వరులు నడిచి వెడుతున్నట్లుగా గోచరమవుతుంది. అంత గొప్ప క్షేత్రం. ఇటువంటి క్షేత్రాన్ని కంటిని రెప్ప కాపాడుకున్నట్టు కాపాడుకోవలసినటువంటి అవసరం అందరి మీద ఉంది. ఒకానొకప్పుడు వర్తకులు అమ్మవారే వచ్చి ఒక వృద్ధ స్త్రీ రూపంలో
మిరియాలు కాసిని అడిగితే ఇవ్వనందుకు జొన్నలు అని అబద్ధం చెప్తే ఆ తల్లి నిజంగానే ఆ బస్తాల్లో ఉన్నటువంటి ద్రవ్యాన్ని జొన్నలుగా మార్చింది. వాళ్ళు మళ్ళీ బాధాపరితప్త హృదయంతో భగవతిని ప్రార్థన చేస్తే మళ్ళీ మిరియాలుగా మార్చింది. అమ్మ కారుణ్యానికి సంకేతంగా వాళ్ళు మిరియాలకి బంగారు ఆచ్ఛాదన చేసి మిరియాల హారం వేశారు. నేను గతసారి ఈ దేవాలయ దర్శనానికి వచ్చినప్పుడు అడిగాను, ఆ మిరియాల హారం ఏదండి అని అడిగాను. నేను ఒకందుకు అడిగితే నాకు దేవాలయం పాలక మండలి పనుపున అధ్యక్షుల వారు ఇంకొక 2 వరాలు ఇచ్చారు. మీరు ఇక్కడికి ప్రవచనానికి 2 రోజులు వస్తే మిరియాల దండతో పాటు బంగారు చీర ముత్యాల చీర కూడా కడతా ఉన్నారు. పిల్లలు తాయిలం పెడితే సంతోషపడిపోయినట్టు ఇంటికి వెళ్ళగానే డేట్లు ఇచ్చేసాను. ఎందుకని అంటే వచ్చి అవి చూసి సంతోషించాలని నా కోరిక. నిజంగా ఇవాళ ఇక్కడికి వచ్చి ఆ భగవతి మెడలో ఉన్నటువంటి ఆ మిరియాల హారం, ఆ విశేషాలంకారాలు చూసి ఎంతో ఆనందాన్ని పొందాం. ఆ తల్లి యొక్క చూపులలో ఒక అద్భుత శక్తి దాగి ఉంది. అది మాత్రం పరమసత్యం. ఆవిడ అందుకే తలుపులొద్దు అంది. ఆ చూపులతోటి పోషిస్తోంది. ఒక్కసారి వచ్చి నిలబడితే చాలు, ఆవిడ తన చూపులతో చూస్తుంది. మనం ఆవిడ్ని చూడడం కాదు, ఆవిడ చూపులో మనం పడ్డం ప్రధానం. దానికి ఆవిడ దగ్గరకి ఇలా నిలబడితే చాలు, ఆవిడ ఒక్కసారి చూస్తుంది. ఆవిడ చూపులో పడ్డామా అంతే, మనకి పట్టినటువంటి అలక్ష్మి అంతా కూడా తొలగిపోయి ఏ ఈప్సితములు నెరవేరితే జీవితానికి సౌభాగ్యం కలుగుతుందో అటువంటి వాంఛితార్థములను ప్రసాదించగలిగినటువంటి అద్భుతమూర్తి. మూకశంకరులు అమ్మవారి యొక్క చూపు వైభవాన్ని మాట్లాడుతూ ఒక మాట అంటారు. నీలోపి రాగమధికం జనయన్ పురారే లోలోపి భక్తిమధికం దృఢయన్నరాణాం వక్రోపి దేవి సమతాం నమతాం వితన్వన్ కామాక్షి నృత్యతు మయి తదపాంగపాతః అంటారు. అమ్మవారి చూపుల్లో చాలా విశేషం ఉంటుంది. అమ్మవారు చూసినటువంటి చూపుని ఒక్కసారి అర్థం చేసుకోగలిగితే అసలు ఆ భగవతి యొక్క వైభవం ఏమిటో అర్థమవుతుంది. నీలోపి రాగమధికం జనయన్ పురారే అంటారు. ఎంత అద్భుతంగా అన్నారు. అమ్మా, నీ కళ్ళు నల్లగా ఉంటాయి. నల్లగా ఉంటాయన్న మాటకు అర్థం నల్లని కంటిలోంచి చల్లని చూపు వస్తుంది. ఘనశ్యాముడు అంటారు కృష్ణ భగవానుడు. నీలమేఘశ్యాముడు అంటారు. అంటే నల్లటి మబ్బు ఎలా ఉంటుందో అలా ఉంటాడు. నల్లటి మబ్బు అంటే నీరు నిండిన మబ్బు. నీరు నిండిన మబ్బులా ఆయన ఉంటే మనం గుర్తుపట్టడం ఎలా అంటే నీలతోజద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర, లక్ష్మీదేవి మెరుపు తీగలా మెరుస్తుంది. ఆ సౌదామినితో కూడుకున్నటువంటి మబ్బు ఎంత అందంగా ఉంటుందో అలా లక్ష్మీదేవితో కలిసి ఉన్నటువంటి నారాయణమూర్తి అంత అందంగా ఉంటాట. జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారుగదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బి చెలరీగి వసుదేవుడు ఉత్సహించే అని పోతనగారు భాగవతంలో. జలధరదీహు అంటారు. నీరు నిండిన నల్లమబ్బు ఎలా ఉంటుందో అటువంటి శరీర కాంతితో ఉంటాడు కృష్ణయ్య. అమ్మవారి కన్నులు అలాగే నల్లగా ఉంటాయి. కన్ను నల్లగా ఉన్నది అన్న మాటకు అర్థం ఏమిటంటే కంటికి ఎరుపు జీర లేదు అని. అమ్మవారి కంటికి ఎరుపు జీర ఉందనుకోండి, మనం ఎవరమైనా ఎదురుగుండా వెళ్ళి నిలబడగలమా అంటే ఆ తల్లి కించిత్ కోపంతో ఉంది అని. అప్పుడు ఎవరావిడ? చండీ పరదేవత, చెడి కోపనై ఇది చండీ. అప్పుడు కూడా ఎవరి మీద కోపం ఆవిడికి? భక్తుల మీద కాదు. ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మాన్ని పట్టుకొని లోకాన్ని పాడు చేస్తున్న వాళ్ళు ఎవరుంటారో అటువంటి వారి మీద జగదంబ యొక్క ఆగ్రహం. అప్పుడు ఆవిడ కంటికి ఎరుపు జీర వస్తుంది. ఆ ఎరుపు జీర వచ్చింది అంటే ఆవిడ కించిత్ అసహనంగా ఉంది అని గుర్తు. ఏమిరా, ధర్మం తప్పిన వాళ్ళు లోకంలో ఎక్కువైపోతున్నారని. కానీ తల్లి ఎప్పుడూ ఆమె యొక్క కంటి చూపు చల్లగా ఉంటుంది. ఎరుపు జీర లేదు కాబట్టి కంటి చూపు కను గుడ్డు నల్లగా ఉంటుంది.
కళ్ళు నల్లగా ఉన్నాయి అంటే దాని అర్థం ఏమిటంటే చూపు చల్లగా ఉంది. కానీ గుడ్డు ఎరుపెక్కింది అంటే మనం ఎదురుగుండా నిలబడడానికి భయపడాలి అని గుర్తు. ఆ తల్లి యొక్క కన్నుల చూపు మీరు చూస్తే ఆ చెంగాలమ్మ యొక్క ముఖాన్ని, ఆవిడ కంటి వంక ఒక్కసారి చూడండి. అసలు ఆ దృష్టి ఎంత అందంగా ఉందో, ఎంత చల్లటి చూపో. అన్ని బాహువులతో ఉన్న ఆవిడ ఏదో రాక్షసమర్దనం చేసిన అది జరిగిపోయిన ఘట్టం. ఒకప్పుడు లోకాల్ని పాడు చేసిన మహిషాసురుణ్ణి మర్దించిన రూపం. ఇప్పుడు జగదంబ పరమప్రసన్నమూర్తి. ఆ ప్రసన్నత అంతా ఆమె కన్నులలో కనపడుతోంది. అందుకే నీలోపి, అపి అంటే అయి కూడా అని. నల్లటి కన్నులున్నాయి, చల్లటి చూపు చూస్తున్నావు. సాధారణంగా నల్లటి కన్నులుండి చల్లటి చూపు చూస్తే అది అవతల వారిలో రాగమును పెంచదు, రాగమును తగ్గిస్తుంది. రాగం అంటే కోర్కెలు అలజడితో వెళ్ళామనుకోండి, మీరు ఒక్కొక్కసారి చూడండి, మీ దగ్గర ఏదో చాలా అడగాలని వచ్చామండి, కానీ తీరా మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఏమీ గుర్తు రావట్లేదండి అంటారు. అంటే దాని అర్థం ఏమిటి? అప్పటి వరకు అడగాలని లోపల ఏవో అలలుగా కదిలేయి. కానీ ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికీ, ఆయన యొక్క ప్రసన్నమైన చూపులు చూసేటప్పటికీ అలజడులన్నీ ఉపశమించిపోతే ఇక లోపల నుంచి కదలికలు అలజడి లేదు కాబట్టి నువ్వు కూడా ప్రశాంతత పొందేశావు. ఆ ప్రశాంతత అనుభవించాలనిపిస్తుంది తప్ప మళ్ళీ కదలికలు తెచ్చుకొని ఏవో గుర్తు తెచ్చుకొని ఏవో అడగాలనిపించదు. ఏమిటో ఏమీ గుర్తు రావట్లేదండి, మీరు కనపడితే చాలా అడగాలనుకున్నాం, ఏం గుర్తు రాలేదని కొంతమంది దగ్గర, నాబోటిగాళ్ళ గురించి కాదు, మహాత్ముల దగ్గర అని వెళ్ళిపోతూ ఉంటారు. భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి ఏవో చాలా అడగాలనుకున్నాడు. తీరా ఆయన దగ్గరికి వెళ్ళిలా కూర్చున్నాడు, భగవానులు ఇలా చూశారు, అంతే పరమ ప్రశాంతం అయిపోయాడు. అతను ఏమి అడగలేదు, కానీ అడగకుండా ఉండడంలోనే అతనికి ఆనందం లభించింది. ఆయన చూసినంత మాత్రం చేత ఆయన అనుమానాలు నివృత్తైపోయాయి. అందుకే నల్లని కన్ను, నల్లని చూపు, చల్లని చూపు ఎక్కడుంటుందో అక్కడ ఇక ఆందోళన ఉండదు, అలజడి ఉండదు. అంటే ఇక నువ్వు బెంగ పెట్టుకోవలసిన పని లేదు. నువ్వు ప్రశాంతంగా సంతోషంగా నీ మనసు చల్లగా ఉండేటట్టు నేను బాధ్యత తీసుకుంటున్నాను. ఇది ఆ చూపుల చేత ఆవిష్కరిస్తుంది ఆవిడ. నీలోపి. కానీ మూకశంకరులు చిన్న చమత్కారం చేశారు. అమ్మా, నీ కళ్ళు నల్లగానే ఉన్నాయి, నీ చూపు చల్లగానే ఉంది, అందులో సందేహం లేదమ్మా, నీ చూపులు నల్లగా ఉన్నాయి, ఎక్కడా నీకు కంటి జీర లేదు, ఎరుపెక్కలేదు. అపి అయినా కూడా అమ్మా నాకు అనుమానం, మేమందరం వచ్చి నీ దగ్గర కూర్చుంటే నీ చూపులు మా మీద పడితే మా ఆందోళనలు ఉపశమిస్తున్నాయి, మా మనసులు ప్రశాంతపడుతున్నాయి. మరి పరమశివుడేమిటమ్మా నీ చూపు పడేటప్పటికీ ఎంతో సంతోషపడిపోయి ఆయన మనసు కదిలిపోయి నిన్ను తన ఇల్లాల్ని చేసుకోవాలని నీ దగ్గరికి బ్రహ్మచారి రూపంలో వచ్చి నిన్ను బతిమాలుకొని మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని బతిమాలుకొని సప్తర్షుల్ని పంపించి కైలాసం విడిచిపెట్టి హిమవత్ పర్వత ప్రాంతానికి వచ్చి నీ మెళ్ళలో తాళి కట్టి నిన్ను తీసుకెళ్ళి ఇల్లాల్ని చేసుకుని పక్కన కూర్చుని అప్పటి నుంచి ఇలా అంతర్ముఖత్వం మానేసి నిన్ను చూసుకుని మురిసిపోతున్నాడే. మరి ఆయన మనసు కదిపావు, ఇదేమి తమాషా అమ్మా? నీ నల్లని చూపు, చల్లని చూపు మేమందరం శాంతంగా ఉండేట్టు చేసింది. శంకరుడి విషయంలో రాగం కలిగేటట్టు చేసింది. అదేమిటమ్మా అలా ఎలా చేసింది? ఒక చూపు ఉంటే ఒకలాగే ఉండాలి, మాకు ఆందోళన ఇవ్వదు, మా అందరికీ ప్రశాంతత కలిగేట్టు చేస్తుంది. ఆయనకి రాగం కలిగేటట్టు చేస్తుంది, అనురాగం కలిగేట్టు చేసింది, ప్రేమ కలిగేట్టు చేసింది, కోరిక పుట్టేట్టు చేసింది. ఇదేం తమాషా అమ్మా? అపి అయి కూడా మాకు చల్లగానే ఉండి కూడా. శంకరుడి విషయంలో రాగమధికం జనయన్ పురారే. ఎవరికి రాగం కల్పించింది ఆవిడ చూపు? ఏదో మామూలు సామాన్యమైన వాడు కాడు పరమశివుడు అంటే. పురారే, ఎంత పెద్ద మాట వేసేశారో చూడండి. ఆయన త్రిపురాంతకుడు, ఆవిడ త్రిపుర సుందరి. వాళ్ళిద్దరిది అన్యోన్య దాంపత్యం. ఎంత విచిత్రం! ఆవిడ త్రిపుర సుందరి, ఆయన త్రిపురాంతకుడు. త్రిపురములను అంతం చేస్తాడు ఆయన. త్రిపురముల యందు తిప్పుతుంది ఆవిడ. త్రిపుర అని ఆవిడికి పేరు. త్రిపుర శ్రీవశంకరి. లలితా సహస్రంలో చదవట్లా? త్రిపురాంతకుడు పరమశివుడు. మరి ఇద్దరికి దాంపత్యం ఏమిటి?
ఎలా సంఘటించింది? ఎలా ఇద్దరు ఆది దంపతులు అయ్యారు అంటే అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగనంత కాలం 3 అవస్థల్లోనే తిరుగుతాడు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు. వీటిలోనే తిరుగుతుంటాడు. సత్వము, రజస్సు, తమస్సు. 3 అంకె మీద ఉన్నటువంటి వాటిలో తిరుగుతూ ఉంటే త్రిపురములలో తిరుగుతున్నాడు అంటాడు. ఇంద్రియములు కూడా తెలివిగా ఉంటే జాగ్రత్త, నిద్రపోయి కలొకటి వస్తుంటే స్వప్నం, గాఢ నిద్రలోకి వెళ్ళిపోతే సుషుప్తి. భూతకాలం అంటే గడిచిపోయింది, నిన్నటి రోజు భూతకాలం, రేపటి రోజు భవిష్యత్ కాలం, ఇప్పుడు జరుగుతున్న కాలం వర్తమాన కాలం. ఈ 3 కాలాల్లో తిరిగితే త్రిపుర సుందరి. అలాగే ఆ తల్లి సత్వము, రజస్సు, తమస్సు ఉంటే పరమ ప్రశాంతంగా ఉంటాడు. లేకపోతే ఏదో కోరికతో ఊగిపోతూ ఉంటాడు. లేకపోతే కడుపు నిండా తినేసి పరమబద్ధకంగా నిద్రొస్తూ ఎక్కడో కూర్చుంటాడు. మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ ఏదో కోరిక పుడుతుంది, మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ ప్రశాంత పడతాడు. 3 తిరుగుతూ ఉంటాడు. ఈ సత్వరజస్తమో గుణములలో కాని, జాగ్రత్త, స్వప్న, సుషుప్తులలో కాని, భూత భవిష్యత్ వర్తమాన కాలములలో కానీ ఈ 3 జీవుడు ఎన్ని కోట్ల జన్మలెత్తినా తిరుగుతూ ఉంటాడు. కాకుండా ఈ 3 కాకుండా ఈ 3 దాటి 4వ దానిలోకి వెళ్ళాలి అంటే అది అన్ని అవస్థలను దాటిపోయినటువంటిది. దాన్ని అవస్థ అని పిలవరు. ఇక అది సర్వావస్థ వివర్జిత, అన్ని అవస్థలను విడిచిపెట్టినటువంటి స్థితి. ఆ స్థితికి వెళ్ళాలి. కాలాతీతుడు కావాలి. ఇక కాలమునకు వశుడు కాడంటే కాలమునందు పుట్టడు. ఇక కాలముతో ఆయనకి సంబంధం లేదు. పుట్టడం, పెరగడం, మరణించడం అన్నది లేదు. తాను ఆత్మగా నిలబడగలడు. అలా నిలబడగలిగినటువంటి స్థితికి ఎదిగిపోతే, శరీరాన్ని సాక్షిగా చూడగలిగినటువంటి స్థితికి వెళ్ళిపోతే జీవన్ముక్తుడు అంటారు. అంటే పండిపోయాడు, శరీరంతో తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడో కొంతకాలం అయిపోయిన తర్వాత శరీరం పడిపోతుంది. శరీరం పడిపోతే విదేహముక్తి పొందాడు అంటారు. అందుకే మహాత్ముల యొక్క బృందావనం మీద విదేహముక్తి అని రాస్తారు. లేదా వాళ్ళు బ్రహ్మమును పొందినటువంటి రోజు అంటారు తప్ప ఇక వాళ్ళు శరీరం విడిచిపెట్టిన రోజు అనరు. అంటే ఇక శరీరంతో సంబంధం లేకుండా ఆత్మగా నిలబడిపోయారు, విదేహమోక్షం పొందారు అంటారు. ఆ స్థితికి వెడితే 3 అవస్థలు దాటిన అవస్థకి వెళ్ళారు. అలా తీసుకెళ్ళడానికి మనకి ఉపకారం చేసి భక్తితో ఒక్కసారి ఆవిడి వేపుకి తిరిగి అమ్మా అంటే మన చెయ్యి పట్టుకెళ్ళి శంకరుడి చేతిలో పెట్టి శంకరుడిలోకి కలుపుతుంది. అలా చెయ్యగలదు, అప్పటి వరకు తిప్పుతుంది. అందుకని త్రిపుర, ఆమె త్రిపుర సుందరి. ఆయన అనుగ్రహం కలిగిందంటే 3 దాటుతాడు. అందుకని త్రిపురాంతకుడు. త్రిపురాంతకుడైన పరమశివుడు కామమునకు వశుడు కాడు. ఆయనకి కోరిక ఉండదు. కోరిక లేని వాడికి క్రోధం ఉండదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ విషయం. కోరిక లేకపోతే కోపం వచ్చే అవకాశమే ఉండదు. కోరిక లేదు, తనకన్నా భిన్నంగా ఇంకోటి ఉంటుందన్న భావన లేదు. అహంకారం ఎప్పుడు వస్తుంది? ఇంకోటి ఉంటే. నేను ఎవరినో చూశాను అనుకోండి, నాకన్నా ఆయన ఎంతరా, అదేంటి అలా మాట్లాడతాడు అనుకున్నాను అనుకోండి, అప్పుడు అహంకారం. అసలు నాకన్నా ఇంకో వస్తువు లేదనుకోండి, అప్పుడు దేనికి అహంకారం పొందాలి? ఎవరిని చూసి వాళ్ళకన్నా నేను గొప్పవాడిని, వాడు నన్ను తక్కువ అన్నాడని అహంకారం దేనికి? ఏముండదు ఇంకా. అందుకే పరమశివుడు దిగంబరుడు. దిగంబరుడు అంటే బట్ట కట్టుకోనివాడు అని ఒక అర్థం, దిక్కులు వస్త్రములుగా కట్టుకున్నవాడు అని ఒక అర్థం. అసలు ఇంకొక విశేషమైన అర్థం ఏమిటంటే, బట్ట ఎప్పుడు కట్టుకుంటారు అంటే ఒంటి మీద 1 కోటి రూపాయల నగలు పెట్టుకున్నా బట్ట కట్టుకోలేదనుకోండి, నాగరికత తెలియదా ఏమి, బట్టే కట్టుకోలేదంటారు. ఒంటి మీద పసుపు కొమ్మ ఒక్కటే మెడలో కట్టుకున్న 30 రూపాయల చీర కట్టుకున్న నాగరికత కలిగిన తల్లి అని నమస్కారం చేస్తారు. బట్ట కట్టుకున్నారు అంటే పరులు చూడకూడదు అని, పరుల పట్ల గౌరవంతో, పరుల పట్ల మర్యాదతో, పరులు తనని చూస్తారన్న భావనతో ఆ మర్యాద కొరకు బట్ట కట్టుకుంటే అంబరమును ధరించారంటారు. అంబరము భక్తికి గుర్తు. వాడొకడున్నాడు, వాణ్ణి నేను పొందాలి, అందుకని భక్తితో ఉంటే అంబరం ధరించాం, భక్తి అన్న అంబరాన్ని. పరమశివుడు ఎవరిని పొందుతాడు? ఆయన పొందడానికి ఎవరున్నాడు? ఇక అందరూ ఆయన్ని పొందాలి. అందుకే ఆయన దిగంబరుడు. ఆయన భక్తి వస్త్రం కట్టుకోవడానికి ఇంకెవరూ లేరు. ఆయన ఎవరిని పొందక్కర్లా. కాబట్టి ఆయనకి అహంకరించడానికి అవకాశం లేదు. కోర్కె పొందడానికి అసలు సమస్తము ఆయన సృష్టి. ఆయన సృష్టి కానిది లోకంలో ఇంకొకటి లేదు.
అన్నీ ఆయనే సృజించాడు, అన్నిటికీ ఆయనే యజమాని అయినప్పుడు ఇక ఆయనకి నాకు ఇది లేదన్న భావన కానీ నాకు ఇది కావాలన్న కోరిక కానీ ఎక్కడి నుంచి పుడుతుంది, ఎందుకు పుడుతుంది? ఆయనకి కోరిక కలిగేటటువంటి అవకాశమే లేదు. కాబట్టి ఆయన కామాతీతుడు. కోరిక లేని వాడికి క్రోధం ఉండదు. నాకు కోరిక ఉందనుకోండి, ఆ కోరిక తీరలేదనుకోండి, ఆ కోరిక తీరకపోతే ఆ కోరిక తీరకపోవడానికి వీడు కారణమయ్యాడని ఎవన్నో ఒకడిని వెతుక్కుని వాడి మీద కోపం చూపిస్తాను. అసలు నాకు ఏ కోరిక లేదనుకోండి, ఇంకా కోపం ఎక్కడి నుంచి వస్తుంది? కోరిక క్రోధము అక్క చెల్లెళ్ళు. కోరిక లేనిప్పుడు క్రోధం ఉండదు, రాగము పక్కన ద్వేషం ఉంటుంది, కామము పక్కన క్రోధం ఉంటుంది. అవి రెండు అక్క చెల్లెళ్ళు, ఒకళ్ళు ఉంటే రెండో వాళ్ళు ఉంటారు. కాబట్టి అసలు కామము లేని వాడికి క్రోధమేది? రెండూ లేవు. మరి ఇక పరమశివుడికి అసలు కామమే లేదు, ఆయనకి మన్మధుడితో సంబంధము లేదు. ఆయన తనలో తాను రమిస్తూ ఉంటాడు. ఇలా తనలో తాను రమించేటటువంటి పరమేశ్వరుడికి కామము కలిగేటట్టు చెయ్యాలి. మన్మధుడు బయలుదేరాడు నీ చేస్తానని, వేశాడు ఒక్క బాణం. ఆయన మూడో కన్ను తెరిచాడు, భగ్గున మండిపోయి బూది కుప్పై కింద పడిపోయాడు. అమ్మవారంది, ఒరే నువ్వు పట్టుకుంటే ఎక్కడ పరమేశ్వరుడి మనసు కదుపుతావురా, ఆ ధనస్సు బాణాలు నాకీయన ఆవిడ తీసుకుంది. అందుకే మన్మధుడి చేతిలో చెరుకు విల్లు పుష్పబాణాలు ఉంటే మన మనసులన్నిటినీ కూడా కామమోహితం చేస్తాడు. అవే ధనస్సు పుష్పబాణాలు అమ్మవారి చేతిలో ఉంటే మనకి ప్రశాంతత కలుగుతుంది, భక్తితో నిండుతాయి మనస్సు ఇంద్రియాలు. ఇప్పుడు ఆవిడ తీసి పట్టుకుంది. మన్మధుడి చేతిలో ఉంటే మనకి కామం, అమ్మవారి చేతిలో చెరుకు విల్లు పుష్పబాణాలు ఉంటే పరమశివుడికి కామం కలిగింది. ఏమని కామం కలిగింది? ఆయన కామము మన కామము వంటిది కాదు. ఆయనకి ఏ కామం కలిగిందంటే, ఒక్కడనే ఉన్న నేను అనేక మగుదునుగాక అనుకున్నాడంటే సృష్టి జరగాలని కోరుకున్నాడు. అప్పటి వరకు సృష్టి లేదు. ఈ సృష్టి అంతా జరగాలనేటటువంటి కోరిక పరమశివుడికి కలిగేటట్టుగా చేసినది ఎవరు అంటే అమ్మవారు. ఆవిడ ఆ చెరుకు విల్లు 5 పుష్పబాణాలు పట్టుకుని శంకరుడి వంక చూసినటువంటి చూపు వల్ల పరమశివుడి యొక్క మనసులో కదలిక వచ్చి, నేను ఒక్కడను అనేక మగుదునుగాక అని కోరుకున్నాడు. అప్పుడు ఈ సృష్టి అంతా వచ్చింది. ఆ కామము కలిగిన ఈశ్వరుణ్ణి కామేశ్వరుడు అంటారు. ఆ కామేశ్వరుని ప్రాణనాడి అమ్మవారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా దంపతులు. అందుకని ఆవిడ ఏం చేసింది? ఆ కాముని ప్రతాపం పనికిరానప్పుడు తాను చెరుకు విల్లు పుష్పబాణాలు పట్టుకుని శంకరుణ్ణి కామేశ్వరుణ్ణి చేసి తన పక్కన కూర్చోబెట్టుకుంది. తను పక్కన కూర్చుంది. ఇప్పుడు ఆయన అలా కూర్చుని మన అందరినీ చూస్తుంటే మనకి తండ్రి లభించాడు, తల్లి లభించింది, మనందరికీ శరీరాలు వచ్చాయి. అంటే మనందరం పుట్టడానికి అవకాశం వచ్చింది. కాలిపోయిన మన్మధుణ్ణి బతికించింది కాబట్టి శరీరాలు వచ్చాయి. కాబట్టి మళ్ళీ పుణ్యకర్మలు చేసుకుని చేసిన పాపాన్ని పోగొట్టుకుని భగవంతుడికి దగ్గరగా వెళ్ళడానికి అవకాశం వచ్చింది. అంటే ఇది ఎవరు కల్పించారు? అమ్మవారు కల్పించారు. అందుకే ఆవిడ చూపు మన మీద పడితే ప్రశాంతత, ఆవిడ చూపు శంకరుడి మీద పడితే మనస్సు కదులుతుంది. ఎందుకు శంకరాచార్యులు వారి మాట అంటున్నట్టు అంటే, ఇందులో గమనించవలసిన చమత్కారం ఒకటి ఉంది. అమ్మవారు మన్మధుడు చెరుకు విల్లు పుష్పబాణాలు పట్టుకుని పరమశివుడి యొక్క మనసు కదపలేక కాలిపోతే కదూ ఆవిడ తీసుకుంది మళ్ళీ మన్మధుణ్ణి బతికించి. అంటే ఇప్పుడు ఆవిడ మాట మన్మధుడు వింటాడా వినడా నాకు చెప్పండి? శివుడు మూడో కన్ను తెరిచాడు, మన్మధుడు కాలిపోయాడు. కాలిపోయిన మన్మధుణ్ణి బతికించింది ఎవరు? అమ్మవారే బతికించింది. బ్రతికించి, నువ్వు రతీదేవికి తప్ప ఎవరికి కనపడవురా, నీకు అపారమైన శక్తిని ఇస్తున్నాను, ఇదే 5 బాణాలు పట్టుకుని జీవుల మీద వెయ్యి, వాళ్ళకి కామము కలిగి సంతానం కలుగుతుంది. సంతానం కలిగితే శరీరాలు లేని జీవులందరూ శరీరం పొందుతారు. ఆ శరీరాలతో మళ్ళీ పుణ్యకర్మలు చేసుకుని పరమేశ్వరుడికి దగ్గరగా పెడతారు. అందుకని నీకు శక్తి ఇస్తున్నాను, బాణం వేయండి. ఇప్పుడు కాలిపోయిన మన్మధుడికి శరీరం ఇచ్చింది ఎవరు? అమ్మవారు. అమ్మవారు అంత శక్తి మళ్ళీ ఇచ్చి, మళ్ళీ పదవిలో కూర్చోపెట్టి, మళ్ళీ రతీదేవికి కనపడేటట్టుగా అనుగ్రహించి, రతీదేవి పసుపు కుంకాలు నిలబెట్టి ఆ కాముణ్ణి అంత కాపాడింది మన్మధుణ్ణి. కాబట్టి అమ్మవారంటే మన్మధుడికి భక్తి ఉంటుందా ఉండదా? మా తల్లి నన్ను కాపాడింది, కాలిపోయిన వాడిని మళ్ళీ బతికించింది ఆవిడ, మళ్ళీ నన్ను అధికారంలో నించోపెట్టింది, కాబట్టి నేను అమ్మవారు ఏం చెప్తే నేను అది వింటాను అని మన్మధుడు అనుకుంటాడా? అనుకోడా? ఖచ్చితంగా అనుకుంటాడు. అందుకే అమ్మవారికి 12 మంది ప్రథమ భక్తులు ఉన్నారంటే విశేషోపాసకులు. ఎప్పుడు
ఎప్పుడూ అమ్మవారిని ఉపాసన చేస్తారు. మనుశ్చంద్ర కుబేరశ్చాలోపాముద్రాచ మన్మద అగస్తీరగ్ని సూర్యశ్చ ఇంద్రస్కంధస్తదైవచ అని అమ్మవారికి ఉన్నటువంటి 12 మంది ఉపాసకుల్లో మన్మధుడు ఒకడు. అమ్మవారంటే మన్మధుడికి అంత భక్తి, అంత ప్రీతి. ఇప్పుడు మన్మధుడు అమ్మవారు చెప్పిన మాట వింటాడు. మనం అమ్మవారి పాదాలు పట్టుకున్నాం అనుకోండి, అమ్మవారు చల్లగా మన వంక చూసింది అనుకోండి, మన్మధుడి వంక చూసేమంటుంది? నువ్వు వాడి జోలికి వెళ్ళకంటుంది. నువ్వు వాడి జోలికి వెళ్ళకు, వాడు నా చెరుకు విల్లు పుష్పబాణాలు వాడి మీద పడతాయి, నీ బాణాలు వాడి మీదకి ఇకంటు. ఇప్పుడు ఆవిడ మాట వినాలా వద్దా మన్మధుడు? అప్పుడు మన్మధుడు బాణాలు వేయడు. అన్ని వేళలా స్త్రీ పురుష కామమే అనుకోకండి. మనసు అదే పనిగా కోరిక మీద కోరిక, కోరిక మీద కోరిక, కోరిక మీద కోరిక, అది అవసరమా లేదా అన్నదాన్ని విడిచిపెట్టేసి అవసరంతో సంబంధం లేకుండా కోరికలు కోరుకుని ఆందోళన పడదు, ప్రశాంతతని పొందుతుంది. అందుకని నీలో పిరాగమధికం. అమ్మవారి మాట మన్మధుడు వింటాడు. ఆవిడ వంక చూసి ఆవిడ చూపుల్లో మనం పడితే ఆవిడ మనని మాత్రమే చూడదు, మనని ప్రశాంతంగా ప్రసన్నంగా చూసి ఇలా మన్మధుడి వంక చూస్తుంది, పొట్టి చూపు చూస్తుంది. ఇలా చూసింది సరళమైన చూపు, తిన్నగా ఉంటుంది. ఇలా చూసింది వంకర చూపు, ఇలా చూస్తుంది. ఎవరి వంక? మన్మధుడి వంక. ఇలా చూసి అంటుంది, అంటే వాడి జోలికి వెళ్ళకు అంటుంది. ఇప్పుడు మన్మధుడు ఆవిడ వంక చూసి అంటాడు, అంటే అమ్మా నేను నువ్వు ఎవరి వంక చూశావో, ఎవరిని అనుగ్రహించావో వాడి జోలికి వెళ్ళను. ఇప్పుడు తరించడానికి కారణం ఏదైంది? మనం ఆవిడ్ని చూడ్డామా, ఆవిడ మనని చూడ్డామా? ఆవిడ మనని చూడ్డాం. అందుకెళ్ళి కూర్చోవాలి చంగాలమ్మ దగ్గర. కాబట్టి నీలో పిరాగమధికం జనయన్ పురారే. అయితే మీరు నన్ను మాట అడగచ్చు, ఏమండి బాగుంది మీరు చెప్పింది, అమ్మవారు మళ్ళీ మన్మధుడికి ప్రాణం పోసింది, అందుకని మన్మధుడు ఆవిడ చెప్పిన మాట వింటాడు, అంతవరకు బాగుంది. మరి పరమశివుడి విషయం ఏమిటి? మరి పరమశివుడికి మన్మధుడు వెళ్ళి పరమశివుడి మీద బాణం వేశాడని 3వ కన్ను తెరిస్తే మరి కాలిపోయాడు కదూ. మరి కాలిపోయిన వాడికి మళ్ళీ బతికినప్పుడు కోరిక ఉంటుందా లేదా? ఈయనేరా నన్ను కాల్చేశాడు, ఎప్పుడన్నా అవకాశం దొరకని అని చూస్తుంటాడా? చూడ్డా? అంటే శివభక్తుల విషయంలో బాణం వేసేద్దామని చూస్తుంటాడా? అమ్మవారి మాట విని అయ్యవారి జోలికి వెళ్లకుండా ఉంటాడా? దీనికి చాలా తేలిక పరిష్కారం. మీరు చాలా అలా ఆలోచించవలసిన అవసరం ఉండదు. ఎందుకో తెలుసా? ఆవిడెవరు? మహాపతివ్రత. మహాపతివ్రత అయినటువంటి తల్లి శంకరుడి జోలికి మళ్ళీ మన్మధుడు ఎడతానంటే ఒప్పుకుంటుందా? ఇలా చూడదు ఈసారి అంటుంది. అందుకని అమ్మో అయ్య జోలికి వెళ్ళడమే అమ్మ ఒప్పుకుంటుందా? అందుకని ఎప్పుడూ వెళ్ళాడు శివభక్తుల జోలికి. కాబట్టి ఇప్పుడు శివుడి కాళ్ళట్టుకున్నా, శివా కాళ్ళట్టుకున్నా, అమ్మవారి కాళ్ళట్టుకున్నా ఎవరు అదుపులోకి వస్తాడు? మన్మధుడు అదుపులోకి వస్తాడు. మన్మధుణ్ణి అదుపు చెయ్యడానికి తేలిక మార్గం ఏమిటి? వాళ్ళ కాళ్ళు అట్టుకోవడమే. వాళ్ళ కాళ్ళు అన్నప్పుడు 4 కాళ్ళు కావు, ఇద్దరిగా ఉన్న ఒకరైన ఒక మనసున్న ఒక మూర్తి యొక్క 2 కాళ్ళు. అప్పుడు ఇద్దరు ఒకటెలా అయిపోతారు? అర్ధనారీశ్వర స్వరూపం చేత కుడివైపు శంకరుడుండి ఎడం పక్క అమ్మవారు ఉంటుంది. మరి శంకరుడు కనపడ్డే, నిన్ననే చెప్పా, ఆవిడ ఎరుపు రంగు చేత ఈ తెలుపు రంగుని కప్పేసింది. కప్పేస్తే కనపడ్డావు. నాకు కనపడ్డాడు ఇవాళ. ఎలా కనపడ్డాడు అంటే అభిషేకం చేసేటప్పుడు మహాస్వామి పాదాలట్టుకు చూశా, అర్ధనారీశ్వర స్వరూపంగా. ఇందాక మీకు చెప్పాగా, ఒక కుండలం, ఓ పిల్లాడు, ఒక స్తనం, ఒకవైపు స్తనం లేకపోవడం, అర్ధనారీశ్వర స్వరూపంగా శంకరుణ్ణి చూపించింది ఆవిడ. అంటే ఆవిడ అనుగ్రహం కలిగితే శంకరుడు కనపడతాడు. ఆవిడ అప్పుడే చూపించని, ఇంకా నువ్వు సాధన చెయ్యి అందనుకోండి, తన ఎరుపు రంగుతో తెలుపు కప్పేస్తే కనపడదు. ఆవిడ అనుగ్రహిస్తే చూడు మీ నాన్నగారిని లప్పవిట కొంగు తీస్తుంది, కనపడతాడు. కాబట్టి ఇప్పుడు ఆయన కాళ్ళట్టుకున్నా మన్మధుడి దగ్గరికి రాడు. ఇప్పుడు ఇద్దరు కలిపి ఒకటైపోయారు అర్ధనారీశ్వర స్వరూపంలో. అదే చెంగాలమ్మ. ఇద్దరు కలిపి ఒకటైపోయారు. ఇప్పుడు ఒకటైపోతే 4 కాళ్ళు ఉంటాయా, 2 కాళ్ళు ఉంటాయా? 2 కాళ్లే ఉంటాయి. 2 కాళ్ళల్లో ఎవరిదే కాలు అన్న సందర్భం ఎప్పుడు రావాలి? ఇద్దరికీ చెరుకో మనసు ఉంటే ఎవరిదే కాలు అని అడగాలి. అందులో ఇద్దరిది ఒకటే మనస్సు, ఇద్దరిది 2 కాళ్ళు. మీరు ఏ కాలు పట్టుకున్నా ఇద్దరికీ అన్వయం అయిపోతుంది. అందుకే ఎవరిని పట్టుకుంటే వాళ్ళ కాలు కాదు, ఎవరి జోలికెడితే 2వ కాలు కదులుతుంది. ఒకానొకప్పుడు యమధర్మరాజు గారు మార్కండేయుడు శివలింగాన్ని కౌగిలించుకొని
చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అన్నాడు. నేను చంద్రశేఖరుడు పరమేశ్వరుణ్ణి పట్టుకుంటే యముడు నన్నేం చేస్తాడన్నాడు. శివలింగంతో కలిపి మార్కండేయుడి తలకి పాశం వేశాడు. అమ్మవారు చూసింది, ఏమి రోయ్, ఒక పక్క ఆయన భక్తుడు ఆయన శివలింగాన్ని పట్టుకుని నేను శివుణ్ణి పట్టుకుని ఉండగా నువ్వేం చేస్తావని అడిగితే నా భర్త తలకి కూడా కలిపి పడిందా పాశం, అంత గొప్పవాడివా అంది. ఇప్పుడు శివలింగానికి పాశం తగిలితే ఎడంకాలు కదిలిందా కుడికాలు కదిలిందా? యమధర్మరాజు గారిని తన్నిన కాలు ఎడమ పాదంతో తన్నాడు. అంటే ఇప్పుడు శివుడి జోలికి వెళ్తే ఎవరి పాదం కదిలింది? అమ్మవారి పాదం కదిలింది. అమ్మవారి జోలికెడితే ఎవరి పాదం కదులుతుంది? శివుడి పాదం కదులుతుంది. పరమ ప్రశాంతంగా చంగాలమ్మ పాదాల వంక చూస్తే ఎవరి అనుగ్రహం కలుగుతుంది? ఒక మనసైన ఇద్దరిది కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు అర్ధనారీశ్వర స్వరూపానికి ఆ చూపులకున్న గొప్పతనం అది. ఆ చూపు అలా నిగ్రహిస్తుంది. మీరు చెప్పింది బానే ఉంది కానండి, మన్మధుడు ఆవిడకి పట్ల భయం, ఆవిడ పట్ల ప్రేమ, ఆవిడ పట్ల ఉన్నటువంటి మర్యాద, ఆవిడ పట్ల ఉన్న భక్తి, ఆవిడ పట్ల ఉన్న గౌరవం, అయ్యో కాలిపోతే మళ్ళీ బతికించిందే నా తల్లి, నన్ను మళ్ళీ అధికారంలో కూర్చోపెట్టిందే, మళ్ళీ ఇంత శక్తినిచ్చిందే, ఇటువంటి తల్లి జోలికి నేను మళ్ళీ వెళ్ళడమా, ఇటువంటి తల్లి భక్తుల జోలికి వెళ్ళి నేను మళ్ళీ బాణాలు వేయినా అని చెప్పి ఆయన బాణాలు వేయడు. అమ్మవారు ఎవరిని అనుగ్రహించిందో వాళ్ళ జోలికి మన్మధుడు రాడు. బాగుంది. కానీ ఎంత కాదన్నా మన్మధుడి మనసులో చిన్న కోరిక ఉంటుందా ఉండదా? నేను ఏ తప్పు చేశాను? ఏదో దేవతలు అడిగారని బాణం వేశాను పరమశివుడి మీద, కాల్చేశాడే, బూది చేసేసాడే మూడో కన్ను తెరిచి. ఎవరి మీదైనా నా బాణాలు పనిచేస్తాయి కానీ ఆయన మీద నా బాణాలు పనిచేయవు. ఎప్పటికైనా నా బాణంతో ఒక్కసారి ఆయన లొంగదీయగలనా? అమ్మవారు పట్టుకుంటేనే లొంగుతాడు, నేను పట్టుకుంటే లొంగడు ఆ బాణానికి చెరుకు విల్లికి. అప్పటి నుంచి పట్టుకోవడానికే భయం శివుడు ఎదురుగుండా. మరి ఎలా? ఎప్పటికైనా పరమశివుణ్ణి నేను గెలిచాను అన్న తృప్తి నాకు కలుగుతుందా అని మన్మధుడికి మనసులో ఓ చిన్న కోరిక, పైకి ఎక్కడా చెప్పకపోయినా ఉంటుందా ఉండదా? మనసులో కోరికుండి కదిలినా అది తెలుసుకోగలదా తెలుసుకోలేదా? అమ్మవారు తెలుసుకుంటుందిగా. మరి అంత భక్తుడైన వాడి కోరిక తీర్చాలా తీర్చద్దా? అంటే ఒక్కసారైనా పరమశివుడి మీద బాణం వేసి గెలిచాను నేనన్న తృప్తి మన్మధుడికి కల్పించాలా వద్దా? అలా వెయ్యరా అన్న ఇంకా వేస్తాడా? వేస్తే మాత్రం ఆయన ఊరుకుంటాడా? ఎరా నీకు మళ్ళీ బుద్ధి లేదా అని అడగడా? మరి ఎలా ఆవిడ సాహసిస్తుంది? మహాపతివ్రత బాణం వేయించదని నేనేగా చెప్పాను ఇందాక. మరి ఎలా అన్వయం? భక్తుడిని రక్షించడం ఎలా అంటే ఇంకా ఆ విషయంలో భక్తుడి కోరిక తీరే అవకాశం లేదా మన్మధుడి కోరిక? ఇక్కడే ఆవిడ చూపుల శక్తి ఏమిటో చెప్పడంలో ఇందాక మూకశంకరుల మాట చెప్పా, నీలో పిరాగం అధికం జనయన్ పురారే. శంకర భగవత్పాదులు ఒక అద్భుతం చేశారు. ఇదే కామాక్షి విలాసంగా చెప్తారు. మన్మధుడు గెలవడం అన్న మాటకు అర్థం ఏంటండి? మా ఆవిడ కనపడకపోతే నేను వెంపర్లాడిపోయాను అనుకోండి, మన్మధుడు గెలిచినట్టేగా. ఏమిటో అది లేదు, అది ఉంటే ఎంత బాగుండో, అది ఉంటే ఎంత బాగుండో అన్నాను అనుకోండి, పూర్తిగా మనసు పరమేశ్వరుడు యందు లేదుగా. అది కూడా ఉంటేనే తృప్తిగా ఉంది అంటే మనసు దాని మీద ఉందా లేదా? దాంతో కలిసి ఉంటేనే బాగుండేది అనిపించింది అంటే కొద్దిగా ఇంకా దాని మీద ఉండిపోయింది. అలా ఉండకూడదని నేను అంటలేదు సుమా. గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి అలా ఉండాలి, క్రమంగా పండాలి తప్ప ఒక్కసారి పండలేరు ఎవరు కూడా. అలా బలవంతంగా ఏదో మాత్రలేసి పండించినట్లు పండకూడదు, క్రమక్రమంగా రావాలా వైరాగ్యం అన్నది. అంటే వైరాగ్యం రావలసిన సందర్భం వచ్చినప్పుడు వరదలాగే వస్తుంది అనుకోండి, చుక్కా చుక్కా వరద వైరాగ్యం రాదు. ఇప్పుడు వైరాగ్యం వస్తే పూర్ణంగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు మరి ఎలా అంటే కామాక్షి విలాసంలో ఒక మాట చెప్పారు. మన్మధుడి కోరిక తీర్చాలనుకుందిట అమ్మవారు. పరమశివుణ్ణి మన్మధుడు కూడా గెలిచాడు ఒకానొక సందర్భంలో అని మన్మధుడు సంతోషపడిపోవాలి తన భక్తుడు. అమ్మా అమ్మా నేను కూడా గెలిచేశానమ్మా, ఇది శంకరుడికి చెప్పక్కనే అమ్మా నా గెలుపు ఉంది అందులో అని మన్మధుడు మురిసిపోయి ఒకసారి ఆవిడికి మాత్రమే ఆవిడ దగ్గరికే వెళ్ళో నమస్కారం పెట్టి వెళ్ళిపోవాలి, ఆయనకి చెప్పకూడదు. చూడండి, కొంతమంది అతి సౌకుమార్యం కలిగిన హృదయం ఉన్న భక్తులు ఉంటారు. ఏదైనా ఆయనతో మాట్లాడాలనుకోండి గురువు గారికి చేయరు, గురుపత్నికి చేస్తాడు. చేసి ఆవిడతో మాట్లాడతారు. ఇది ఇప్పటి సంప్రదాయం కాదు. ననుబ్రోవామని చెప్పవే సీతమ్మ తల్లి అని ఆవిడికి ఫోన్ చేసి ఆయనకి చెప్పమని అడుగుతుంటారు. ఎందుకంటే ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తుంది ఆవిడ. ఏమో ఎలా ఉన్నాడో ఎందుకు వచ్చిన గొడవ అని. కాబట్టి అది జగన్మాత జగత్పితల విషయంలో కూడా అన్వయమేగా. అందుకని
మన్మధుడు అమ్మకే చెప్తాడు, అమ్మ ఎప్పుడైనా ఒక్కసారి శంకరుణ్ణి గెలవగలనా అమ్మా, నేను కూడా ఓ బాణం వేశాను అన్న తృప్తి ఉంటుందా అమ్మా, నువ్వు పట్టుకుంటేనే లొంగుతాడా, ఒక్కసారి ఎప్పుడైనా నేను కూడా ఒక్క బాణం వేస్తే, నా గెలుపు అక్కర్లేదమ్మా, నా గెలుపు అంటే ఏమిటి, నేను ఓ బాణం వేస్తే ఏమే అని నీ వంక ఇలా సంతోషంగా చూస్తే నేను గెలిచేసినట్టేగా, అమ్మ అలా నేను బాణం వేస్తే నీ వంక చూస్తారా అమ్మా, అడగ్గా 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 అమ్మవారు అందిట ఊరుకో నేను చెప్తాలే, ఆ మాట అందంటే పర్వాలేదు, కొంత దారిలోకి వచ్చింది. ఎప్పటికి తీరింది ఆ కథ, కామాక్షి విలాసంలో ఒక చమత్కారం చెప్పారు. అమ్మవారు ఏం చేసిందంటే కాంచీపురం చుట్టూ ఉన్నటువంటి దేవాలయాలన్నిటి నుంచి తన యొక్క తేజస్సుని ఉపసంహారం చేసింది. అందుకే ఇప్పటికీ కాంచీపురం చుట్టుపక్కల ఉన్న శివాలయాలు వేటిల్లో అమ్మవారి మూర్తి ఉండదు. కామాక్షి పరదేవతే అన్ని శివాలయాలకి శక్తి స్వరూపం. అందుకే అన్నీ అమ్మవారి దేవాలయం చుట్టూ ప్రదక్షిణంగా పెడతాయి. అది వరదరాజస్వామి వారి ఉత్సవం కానివ్వండి, ఆఖరికి మహమ్మదీయుల పీర్లు కానివ్వండి, లేదా ఏకాంబరేశ్వరుడి ఉత్సవం కానివ్వండి, ఏదైనా కామాక్షికి ప్రదక్షిణంగా పెడతాయి దేవాలయానికి. అమ్మవారే అన్ని శివాలయాల్లోనూ ఉన్నట్టు ఇక ప్రత్యేకంగా మళ్ళీ వేరు మూర్తి ఉండదు. అన్ని శివాలయాల నుంచి అమ్మవారు ఉపసంహారం చేసి, అన్ని శివాలయాల్లోనూ ఉన్నవాడెవరు, ఆ శివుడే. ఆయన మాత్రం ఆవిడ ఉపసంహారం చేయగానే ఇలా చూసి ఏది అనుకున్నట్ట, ఏదిది కనపట్టలేదు అని మనసులో కించిత్ దిగులు పొందాడు అంటే మన్మధుడు గెలిచాడా లేదా? అమ్మవారు అందుట ఒరే నేను ఇక్కడ ఉండి కాంచీలో ఇక శివాలయాల్లో అమ్మవారు లేదు అంటే ఒకప్పుడు పరమశివుడు ఉలిక్కి పడిలా చూసి ఏదిది అన్నాడంటే నువ్వు గెలిచేసినట్టే. దానికి గుర్తుగా ఇప్పటికే అలాగే ఉంటాయి శివాలయాలన్నీ, సరేనా అంది. ఇప్పుడు గెలిచాడా గెలవలేదా? గెలిచినా ఇది అజ్ఞాత సంబరం. నేను గెలిచానని చెప్పుకోవడానికి, నవ్వడానికి, ఎవరికైనా వెళ్ళి చెప్పడానికి నేను కాబట్టి చెప్పా, మన్మధుడు చెప్పగలరా ఈ మాట? కుదరదు. ఎలా? ఒక్కసారైనా గెలిచానా మామో సంబరం చేసుకోవాలి కదమ్మా, నలుగురికి భోజనం పెట్టుకోవాలి, పక్కపక్క నవ్వాలి. ఇప్పుడు శత్రువుని గెలిచాను అన్న తృప్తి ఎప్పుడు ఉంటుందండి? ఇంతకుముందు నువ్వు నన్ను గెలిచి ఉండొచ్చు, ఇదిగో ఇప్పుడు నిన్ను నేను గెలిచాను అని ఆయన్ని గెలిచి పక్క నవ్వితే అప్పుడు సంబరం. అంతేగాని నువ్వేదో ఉపసంహారం చేసావు, ఆయన ఇలా చూసి ఇది ఏది అని ఉలిక్కిపడ్డాడు, ఆవిడ కోసం ఉలిక్కిపడ్డాడు కాబట్టి మన్మధుడి ప్రమేయం ఉన్నట్టే కాబట్టి పరోక్షంగా నేను గెలిచినట్టే అని అన్వయం చేసేసుకుని ఏం మురిసిపోనమ్మా, నేను మురిసిపోవు, నవ్వు నవ్వాలిగా పక్కపక్క, అలా కూడా ఒక్క అవకాశం కల్పించమ్మా. ఇన్ని గొంతెమ్మ కోరికలు ఉంటాయనుకుంటున్నారు అంటే. అందుకే అమ్మవారు ఎప్పుడు వచ్చినా పరివారంతో వస్తుందండోయ్, అమ్మవారు ఎప్పుడు ఒక్కత్తి ఉండదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అమ్మవారి సంపూర్ణ తేజో విరాజిత అని ఎప్పుడు పిలుస్తా అంటే పక్కన ఆవిడికి బాహ్యంలో కనపడకపోయినా తేజో రూపాలుగా తిరుగుతూ ఉంటాయి ఆమె యొక్క శక్తులు. చెంగాలమ్మ తల్లికి పక్కన అంకాళమ్మ ఉంది, మీకెవరికి కనపడదు. ఆవిడ అంతరాలయం లోపల ఎడంచేతి పక్కన ఉంది స్వయంభూమూర్తి. రాజరాజేశ్వరి స్వరూపంలా ఒక పాదం ఇలా కిందకి చాపి ఒక పాదం మడిచిపెట్టి కూర్చుంటుంది. ఇక్కడ అభిషేకం జరుగుతుంటే అక్కడ జరుగుతుంటుంది. అంకాలమ్మ అనే అంకము అంటే గుర్తు. ఆవిడికి పరివారంగా ఆవిడితో కలిసి వచ్చింది ఆవిడుంది లోపల. కాబట్టి అమ్మవారు మన్మధుణ్ణి గెలిపించాలి, మన్మధుడు నవ్వుకోవాలి, సంతోషించాలి. ఇదేం మామూలు విషయం అండి, అంత తేలిక విషయం ఆ మాటిచ్చి అలాగే లే అనడానికి. మరి ఎలా గెలిపించింది, ఎప్పుడు గెలిపించింది? ఒకవేళ నిజంగా గెలిపించింది అనుకోండి, ఆ విషయం బయటికి తెలిసింది అనుకోండి, అది అమ్మవారి అయ్యవారి ఆంతరంగిక విషయం, అది బయటికి తెలిసింది అనుకోండి, మనం కూడా అపచారం చేసినట్టు అవలా? అలాంటి విషయాలు తెలుసుకుని నీకెందుకురా అక్కర్లేని విషయం అని అడగరు. మరి ఎలా గెలిపించడం? ఈ రహస్యం చెప్పిన వారు ఎవరంటే శంకర భగవత్పాదులు చెప్పారు ఎలా గెలిపించిందో. సౌందర్యలహరిలో దాని అంతరార్థం వేరు, ఒక పరమాద్భుతమైన శ్లోకం చెప్పారు. అందులో అన్నారు, మృషాకృత్వా గోత్రస్కలనమధవై లక్ష్య సమితం లలాటే భర్తారం చరణ కమలే తాడయతితే చిరాదంతశిల్యద్దహన కృతమున్మూలితవత కిలా కోటిక్వాణై కిలికిలితమీశానరిపుణా అన్నారు. ఒకప్పుడు ఏకాంత మందిరంలో అమ్మవారు హంసతూలికా తల్పం మీద పడుకునుంది. ఇవో లోకం వ్యవహారాలన్నీ చక్కబెట్టి ఏకాంత మందిరంలోకి వెళ్ళాడు పరమశివుడు. వెళ్ళి అమ్మవారు చెంగులు లేచి నిలబడింది. మహాపతివ్రత భర్తని చూసేటప్పటికి ఆవిడకి అంత భక్తి అంత ప్రేమ ఎక్కడుంటాయో అక్కడే చిన్న కోపం కూడా ఉంటుంది. ఎందుకో తెలుసా?
ఎక్కడ పిచ్చి ప్రేమ ఉందో అక్కడ చిన్న తేడా జరిగింది అనుకోండి, కోపం వస్తుంది. భార్యకి అలా కోపం వచ్చింది అనుకోండి, పిచ్చి మరి నా మీద అంత ప్రేమ పెట్టుకుంది, దానికి కాకపోతే నా మీద ఎవరికి కోపం వస్తుందని భర్త సంతోషంగా స్వీకరించాలి తప్ప వాచ్యార్థం తీసుకుని ఊరికే దాన్ని సాగతీయకూడదు, సంతోషించాలి దానికి. అలాగని బయటికి వెళ్ళి చెప్పకూడదు, మనసులో పెట్టుకు సంతోషించాలంతే. అది సంస్కారం దంపతుల మధ్య. అది కావ్యాలలో 1కి 10 మాటలు నిరూపణం చేస్తారు పరమేశ్వరుడి మీద పెట్టి. పరమశివుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఎంతో సంతోషంగా అమ్మవారి చేతులు పట్టుకుని పక్కన కూర్చుని ఏదో మాట్లాడుతున్నాడు. ఇదే చమత్కారం చేశారు. నిన్న చెప్పాగా, మృణాళీ మృద్వీనాం తవ భుజ లతానాం చతశృణాం అని శంకరాచార్యుల వారు నాలిక ఖర్చుకున్నారు. అమ్మా పొరపాటైంది అన్నారు. అమ్మవారి చేతులు తామర తూడుల్లో ఉంటాయి, చివర చేతులు తామర అంటే ఈ భుజం తామర తూడులో ఉంటుంది, ఈ చెయ్యి తామర పువ్వులా ఉంటుందమ్మా అన్నారు. వెంటనే ఓ అనుమానం, మరి చెయ్యి తామర తూడులో ఉంటే దానికి పొక్కులు ఉంటాయి, తామర తూడికి ఇలాంటి గరుగ్గా ఉంటాయి, అమ్మవారి చెయ్యికి పొక్కులు ఉంటాయి? అలాగా ఉండవుగా, బహుకోమలమైన శరీరం ఆవిడిది. మరి అదేమిటి అలా చెప్పారు శంకరాచార్యుల వారు? వెంటనే దిద్దారు శంకరాచార్యుల వారు పక్క శ్లోకంలో. పరమశివుణ్ణి పరమ ప్రేమతో కౌగులించుకున్నప్పుడు ఆనందంతో అమ్మవారి మీద తృప్తితో సంతోషంతో రోమాంచితమై వెంట్రుకలు నిక్కబొడుచుకుని చిన్న చిన్న పొక్కులెక్కే, అవి ఆ పొక్కులు అందుకు చెప్పానన్నారు శంకర భగవత్పాదులే. ఇక ఏకాంత మందిరంలో హంసతూలికా తల్పం దగ్గర కూర్చుని ఉన్నటువంటి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళినటువంటి పరమశివుణ్ణి చూసి పరమ సంతోషంతో లేచి నిలబడి నమస్కరించి మాట్లాడుతున్నటువంటి తల్లి యొక్క చేతులు పట్టుకుని మాట్లాడుతున్నటువంటి శంకరుడు అసలు ఆయనకి అటువంటి భావాలు ఉండవు. పాపం ఎందుకో లోకంలో ఏ పేరు పెట్టి పిలిస్తే ఆవిడది కాదండి, నాకు చెప్పండి. ఆవిడ పేరు కాని చోటు ఉందా లోకంలో? ఉమా, కాత్యాయని, గౌరీ, కాళీ, హైమవతీశ్వరి, ఏ పేరు పెట్టండి ఈశ్వరి ఆవిడే, సుబ్రహ్మణ్యేశ్వరి ఆవిడే, పరమేశ్వరి ఆవిడే. ఈశ్వరికి పక్కన ఏం పెట్టినా పరమేశ్వరి. కాబట్టి ఆయన ఏం చేస్తాడు పాపం, ఏదో ఎప్పుడూ పిలిచే పేరు ఒకటి ఉంది, ఆయన ఏదో ఆవిడ్ని ఎప్పుడు పార్వతి పార్వతి లేకపోతే శివ అంటుంటాడు. శివ 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 పేరు కూడా అలా పెట్టుకుందని. ఎందుకో పాపం ఆ రోజున ఏం గుర్తొచ్చిందో చటుక్కున గంగా అన్నాడు. అనేటప్పటికి ఆవిడ చూసి చటుక్కున చేతులు వదిలేసి ఇలా చూసింది. ఎక్కడైనా కోపం ఉన్నదేమో కానీ ఎంత మహాపతివ్రత అయినా భర్త తన దగ్గరికి వచ్చి ఇంకొకరి పేరు చెప్పాడు అనుకోండి, కోపం రాకుండా ఉంటే ఆవిడ ఇంకా ఆ పాతివ్రత్యం ఏమిటండి? భర్త ఆ విషయంలో మాత్రం భర్తని సహించకపోతేనే పరమ ప్రేమ కదూ, అది వాళ్ళ హక్కు, అలా ఉండాలి. అందుకని ఆవిడ ఇలా చూసింది. చూసేటప్పటికి అమ్మమ్మ పొరపాటు అయిపోయిందిరా, గబుక్కుని గంగా అని అనుకున్నాడు పరమశివుడు. అది గోత్రస్ఖలనం అంటారు, భార్య దగ్గరుండి ప్రేయసి పేరు చెప్పడం. అంటే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సుమా, ఇవి ఇంకోలా అర్థం చేసుకోకూడదు. ఆవిడ పేరు తప్ప ఇంకొక పేరు ఉండదు లోకంలో. ఆంతరంగిక రహస్యం శివుడు ఏం చేశాడంటే, ఏదో మీరెవ్వరూ చేయనట్టుగా ముఖం పెట్టి చూడకండి నన్ను, ఏదో ఆవిడ్ని వెంటనే ప్రసన్నం చేసుకోవాలంటే గభాలంలో వంగి పాదాలట్టుకున్నాడు. ఏదో పొరపాటు అయిపోయింది, ఊరుకో ఇంక దీన్ని సాగ తీసేయకో అన్నాడు. అలా పట్టుకునేటప్పటికి ఆవిడికి కోపం ఆగుతుంది. ఏమిటి అన్నదనేసి పట్టుకోవడం ఒకటి అని ఇలా ఏదో కాలు తీసుకుందామని ఇలా అంది. ఇలా అండంలో చరణకమలే తామర పువ్వు లాంటి కాలు వెళ్ళి ఆయన ఇలా వంగి ఉన్నాడు కదా, నుదురి మీద తగిలింది. ఇక్కడ 3వ కన్ను ఉంది, దాని మీద కడుపు మంట మన్మధుడికి ఎప్పటి నుంచో. వాళ్ళిద్దరు అలా ఉన్నారంటే మన్మధుడు ఉన్నాడా లేడా అక్కడ? ఇప్పుడు మన్మధుడికి అవకాశం ఇచ్చింది ఆవిడ. నీకు మంటంతా 3వ కంటి మీద కదా, తీర్చుకో, నా పాదం పట్టుకో, తీరుతుందండి. ఇప్పుడు ఆ కాలు చరణకమలే తాడ ఎత్తితే తామర పువ్వు తగిలినట్టు తగిలింది 3వ కంటి దగ్గర. మామూలుగా అమ్మవారు పెట్టుకున్న మంజీరాలకు ఉన్నటువంటి మువ్వలు గల్లు మనాలి, గల్ 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 మన్నాయి. అంటే ఆయన పక 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 నవ్వాడు. తన్నేనా లేదా ఇన్నాళ్ళకని? నీ తన్నలైన కనీసం తన్నే పాదాన్ని పట్టుకునైనా నీ 3వ కంటిని కొట్టానుగా, నన్ను కాల్చేసిన కంటిని అని మన్మధుడు సంతోషపడిపోయాడు. శంకరుడికి అనుమానం వచ్చింది, ఏమిట్రా పాదమంజీరం చప్పుడులా లేదు, ఎవరిదో నవ్వులా ఉందని చుట్టూ చూశాడు. అనంగో తనే కాల్చేశాడుగా, శరీరం లేదు. అలా అనుకున్నాను, ఏమీ కాదు, మా ఆవిడ మంజీరం చప్పుడే అనుకున్నాడు. అనుకుని ముందు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఆవిడ్ని ఉపశాంతి చెయ్యాలి. ఏదో ఆవిడతో మాట్లాడాడు, ఆవిడ సంతోషపడిపోయింది. ఏ పేరు నీది కాదు, మంగళపావన గంగ వచ్చే లోకాలను పవిత్రం చెయ్యగలిగిన దానివి అన్న ఉద్దేశంతో గంగా అన్నాను. దానికే ఇంత కోపం?
అలా అంటే పర్వాలేదు రండి అంటే ఏదో సర్దుకున్నారు ఇద్దరు, ఇంక మిగిలిన విషయాలు మనకెందుకు. ఇప్పుడు మన్మథుణ్ణి గెలిపించిందా గెలిపించలేదా? కానీ ఆ శ్లోకానికి అంతరార్థం యోగ సంబంధమైన విశేషం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంత తలకొట్టుకుని ఈ విషయాలన్నీ, నీలో పిరాగమధికం జనయన్ పురారే, ఆవిడ చూపు అంత శక్తివంతం. ఆ ఒక్క చూపులో మనం పడ్డాం అనుకోండి, ఆవిడ కాని చూసిందా, ఆవిడ చూపు మన మీద పడిందా, మన ఆందోళనలన్నీ ఉపశమించిపోతాయి. అంటే ఏ ధార్మికమైన కోరిక నీకు తీరక బాధపడుతున్నావో అవసరమై ఉండాలది. కోరిక అంటే అవసరం ఎప్పుడూ కోరికగా చెప్పబడదు. అవసరం ఉంటుంది, పెళ్ళి అవ్వాలని ఉంటుందో పిల్లకి. అది తప్పంటే ఎలాగండి? అది తప్పనకూడదు, అది ఉంటుంది సహజం. ఓ పెళ్ళైన పిల్ల ఉంది, ఓ పెళ్ళైన అయ్య ఉన్నాడు, వాళ్ళిద్దరికీ సంతానం కలగాలని ఉంది. అది కోరిక ఎందుకు అవుతుంది? అవసరం, తప్పదది. ఒక ఆయనకి నాకు వైరాగ్యం రావాలని ఉంది, అది ఒక వయస్సులో రావలసిన కోరిక వచ్చింది, అవసరం అది. ఒక ఆయన నాకు భక్తి కలిగితే బాగుండండి అన్నాడు, అవసరం అది. ఏది అవసరమో ఆ అవసరము తీరితే ఆందోళన ఉపశమిస్తుంది. దానికి మార్గం ఆవిడ చూపులో పడ్డాం అంటే వెళ్ళి ఆవిడ దగ్గర కూర్చుంటే చాలు. అందుకే తలుపులు లేకుండా అలా చూస్తూ ఉంటుంది. అసలు ఆవిడ తేజస్సు అంతా చూపుల్లో ఉంది. అసలు అభిషేకం చేస్తూ ఉండనివ్వండి, అలంకారం చేస్తూ ఉండనివ్వండి. నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు నాకు మనసులో ఆ చెంగాలమ్మ పరదేవత, ఆవిడ కనుగుడ్లు, ఆవిడ ప్రసన్నమైన చూపు, కౌముది అంటారే చంద్రుడిలోంచి కాంతి వస్తున్నట్టు వస్తున్న ఆవిడ చూపులు, ఆ చూపులలో చల్లదనం నాకు ఇప్పటికీ కూడా మనసుని స్పృశిస్తున్నాయి. అంత సంతోషంగా ఉంది నాకు. కాబట్టి నీలో పిరాగమధికం జనయన్ పురారే, ఆవిడ తన చూపు చేత లోకాలని చల్లబరుస్తుంది. అదే చూపు చేత పరమశివుణ్ణి కామేశ్వరుణ్ణి చేసి తెచ్చి పక్కన కూర్చోపెట్టుకుని మనకి తండ్రిని అందిస్తుంది. అదే చూపు చేత మన్మధుడిని నిగ్రహిస్తుంది. అదే చూపు చేత మన్మధుడికి శక్తినిస్తుంది. అదే చూపు చేత మన్మధుడి కోరిక తీరుస్తుంది. ఇన్నిటినీ తీర్చడానికి అన్ని చూపులు ఉండవు, ఒక్క చూపుతో ఇన్ని విరుద్ధ విషయాలు సాధిస్తుంది. అదే చూపు కొన్ని కోట్ల మందికి శాంతికారకం. అదే చూపు శంకరుడి హృదయమును రాగరంజితం చేయడానికి కారణం. శివుని విషయంలో శివకామ సుందరి, మన విషయంలో అఖిలాండేశ్వరి. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే నేను ఉపయోగించకూడని ఉపమానం ఉపయోగిస్తున్నాను, మీకు తేలిగ్గా అర్థం అవడానికి గంట సేపు చెప్పక్కర్లేకుండా. నా భార్య విషయంలో నేను భర్తని, నేను దాన్ని ప్రీతితో చూడొచ్చు, కోరికతో చూడవచ్చు. కానీ నా బిడ్డలు దాని వంక చూసినప్పుడు వాళ్ళ మనసులలో ఉన్న అలజడులు ఉపశమించిపోతాయి. అమ్మ చూపు పొంగుతున్న పాల మీద నీళ్లు, భర్తకి భార్య పాల కింద అగ్నిహోత్రం. నాకు నా భార్య పాల కింద అగ్నిహోత్రం, నా బిడ్డలకి పొంగుతున్న పాల మీద నీళ్లు. నా భార్యే అలా సాధించగలేనిది జగదంబ అయినటువంటి తల్లి కోట్ల మంది బిడ్డలకి అఖిలాండేశ్వరి, పరమశివుడికి శివకామ సుందరి. అందుకే ఆవిడ ముందుకెళ్ళినప్పుడు మనం పురుషులం కాం, ఆవిడ బిడ్డలం. ఆవిడ ముందు పురుషుడు, పరమశివుడు ఒక్కడే. అది ఆమె చూపులకున్నటువంటి పవిత్రత, ఆ చూపులకున్న శక్తి. అందుకే ఇంతమంది, రోజుకి 3000 మంది 4000 మంది వచ్చి ప్రతి ఆదివారం ఎక్కడో ద్రవిడ దేశం నుంచి కూడా కొన్ని వేల మంది భక్తులు వచ్చి అంగుళం చోటు ఖాళీ లేకుండా ఇక్కడ పడుకుంటున్నారు. నిద్రపోయి లేచి వెళ్ళినంత మాత్రాన్ని అనుగ్రహిస్తోందా తల్లి అంటే, ఏమీ ఎవరికి ఏ కోరిక తీరకుండా ఎవరిని అనుగ్రహించకపోతే ఏ నమ్మకంతో ఇంతమంది వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు? ఏ నమ్మకంతో ఇంతమంది ఆవిడ్ని సేవిస్తున్నారు? కాబట్టి ఆ తల్లి నీలో పిరాగమధికం జనయన్ పురారే లోలో పిభక్తిమధికం దృఢయన్నరాణాం. ఆ తల్లి చూపులు లోల అంటే నిశ్చలంగా ఉండవు, కదలకుండా. ఏదో ఇలా చూస్తూ నిశ్చలంగా ఉందనుకోండి, పరమ ప్రశాంతంగా ఉందండి అంటాం. అలా కాకుండా ఇలా 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 అలా 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 చూసుకుంటూ ఉందనుకోండి, లోపి అపి అంటే కదులుతున్నాయి. చించెల అంటాం కదా, చించెల నీత్రి, ఎప్పుడు చూపులు కదులుతూ ఉంటాయి. తన చూపులే కదిలిపోతున్నాయంటే లోపల తాను ప్రశాంతంగా ఉందా? నేను పరమ ప్రశాంతంగా ఉన్నాను అనుకోండి,
ఏదో చెక్కిటి చేయి పెట్టుకుని ప్రశాంతంగా ఒక్కడిని ఏ చూరు వంకో ఏ గోడ వంకో ఏ కిటికీ వంకో చూసుకుంటూ, అంటే ఆ చూపుకి అర్థం లేదు, నేను చూస్తున్నది కిటికీని కాదు, లోచూపులో దేని గురించో ప్రశాంతంగా ఆలోచిస్తూ అలా కూర్చుని ఉంటాను. అదే నా మనసు చాలా రకాలుగా పరిగెడుతోంది అనుకోండి, స్థిమితంగా ఉండను. ఇలా 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 చూసుకుంటూ ఉంటాను. కనీసం తల కదలకపోయినా చూపులు కదిలిపోతుంటాయి. అలా లోపి కదులుతున్నాయి. ఎందుకు కదులుతున్నాయి ఆ చూపులు? అమ్మా, కదులుతున్న చూపు అంటే అర్థం ఏమిటి? ఒక్క విషయం మీద దృష్టి పెట్టలేదు అని. నీ చూపులు కదిలిపోతుంటాయి. కదిలిపోతున్న నీ చూపులలో ఎవడు పడ్డాడో వాడి చూపు ఒకటిగా నిలబడిపోతుంది. భక్తి కలుగుతుంది. భక్తి అంటే ఒక్కదాని మీదే దృష్టి నిలబడిపోతుంది. ఏమి తమాషా అమ్మా ఇది? అలా అనుగ్రహించడం ఉంటుంది ఆ లోకంలో. నేను ప్రశాంతంగా ఉన్నాను అనుకోండి, వచ్చిన వాళ్ళ వంక చూస్తూ చెప్పండి అని విని శ్రద్ధగా తెలుసుకుంటున్నాను అనుకోండి, అప్పుడు అయ్యా ఏదైనా పరిష్కారం చెప్పండి అంటే కాసేపు ఆలోచించి ఇలా చేయండి అన్నాను అనుకోండి, నేను మనసు పెట్టానని గుర్తు. మీరు నాకు వచ్చి చెప్తుంటే నేను అంటున్నాను అనుకోండి, మీరు పెట్టింది నా మనసులోకి ఎడుతోందా? నేనే చూపులు కదిపేస్తుంటే మీ చూపులు నిశ్చలంగా ఉండేటట్టుగా, అంటే భక్తిగా ప్రశాంతంగా ప్రసన్నంగా ఉండేట్టుగా నేనేం చేయగలను? కానీ అమ్మవారు తన చూపులు కదుపుతూ ఉంటుంది, లోపి కదిలిపోతుంటాయి. కదిలిపోతున్న ఆవిడ చూపులలో ఎవరు పడ్డాడో వాడికి మాత్రం దృష్టి నిశ్చలమైపోతుంది, భక్తి కలుగుతుంది. ఎప్పుడు ఒకదాన్నే మనసు పట్టుకుంటుంది. అన్నం తింటున్నాడు, అసలు ఈ ధాన్యం ఇచ్చిన తల్లి అన్నపూర్ణ కదూ, నీళ్లు పోస్తే నీళ్లు ఆవిడ కదూ, అగ్ని ఆవిడ కదూ, తప్తమై ప్రతి మెతుకు ప్రతి బియ్యపు గింజ మెతుకైందా, ఓ కాయగూర ఆవిడ కదూ, అది ఉడికి ఇందులో కలుపుకుంటే రుచి వచ్చిందా, నవలడానికి దంతపంక్తి పెట్టిందా, రుచి తెలుసుకోవడానికి నాలిక, మింగడానికి కంఠమా, నవ్వులుతుంటే జిగురుగా జారిపోవడానికి వీలుగా లాలాజనం దవడలలోంచి పుట్టిందా, ఈ ముద్ద లోపలికి వెళ్ళిన తర్వాత జీర్ణం అవుతోందా, నెత్తురైతే ప్రేగులు లాక్కుంటున్నాయా, ఉండిపోయిన పిప్పి మళ్ళీ తెల్లవారేటప్పటికి సంవరణీకంఠనములు సడలిపోయి బయటికి వెళ్ళిపోతోందా? ఎంత ఆశ్చర్యం! అన్నం తింటున్నాడు కానీ భగవంతుణ్ణి తలుచుకుంటున్నాడు, నీళ్లు తాగుతున్నాడు భగవంతుణ్ణి తలుచుకుంటున్నాడు, వేరు వేరు పనులు చేస్తున్నాడు, కానీ లోచూపు ఒక్క విషయాన్నే పట్టుకుని ఉంది. అది భక్తి. అలా పట్టుకునేటట్టు చెయ్యగలదు ఎవరి చూపు? కదిలిపోతున్న తల్లి యొక్క చూపు. కదులుతున్న చూపుతో కదలకుండా మనసు పట్టుకునేటట్టు చెయ్యగలిగిన శక్తి ఆవిడకుంది. అమ్మా, ఏమి గొప్పతనమమ్మా నీ చూపుది! ఎందుకు కదుపుతుంది ఆవిడ చూపునలా? అంటే దానికి ఒక కారణం ఉంది. ఆవిడ ఎందుకు కదుపుతుంది అంటే తన బిడ్డల్ని చూసుకుంటుంటుంది. అందుకే అమ్మవారి పేర్లు అక్షి సంబంధంగా ఉంటాయి. కామాక్షి, విశాలాక్షి, మీనాక్షి, ఇటువంటి పేర్లు. తల్లి చూడండి, తండ్రి ఏదో మాట్లాడుతూ ఉంటాడు, తండ్రి అంటే భర్త మాట్లాడుతుంటాడు, బిడ్డలు ఎక్కడో ఆడుకుంటుంటారు. అలాగా ఇక్కడ మాట్లాడుతుంటుంది, ఇలా చూసుకుంటూ ఉంటుంది, మాట్లాడుతూ తప్పకుండా అలాగే చేద్దాం, రేపు సాయంకాలం మీరు వచ్చేటప్పుడు నేను పెట్టి సర్దేస్తాను కదా అంటుంది. వాడు వెళ్ళి కిటికీ ఎక్కుతుంటే వాడిని పట్టుకుని లాగి పడిపోతావు అని తీసుకొచ్చి, వింటున్నావా అంటాడు, వింటున్నాను అంటుంది. వాడిని తీసుకొచ్చి జాగ్రత్తగా యువతలు కూర్చోపెడుతుంది. ఇటు వింటూ ఉంటుంది కానీ అటు చూసుకుంటూ ఉంటుంది. అది భర్త. చెప్పేటప్పుడు చెప్పేదాని మీదే దృష్టి పెడతాడు. భార్య బిడ్డల వంక చూసుకుంటూనే ఉంటుంది, భర్త చెప్పిన మాటని వింటూ ఉంటుంది, పాటిస్తుంది. ఎందుకు అలా పిల్లల్ని చూసుకుంటూ ఉండడం అంటే ప్రేమ, వాళ్ళకి ఏ ప్రమాదం జరుగుతుందో అని. అమ్మ, నన్ను నమ్ముకుని ఉన్నారు బిడ్డలు, చెంగాలం ఇక్కడుంది, మనకి ఏమిటని బతుకుతున్నారు, నేను చూసుకోవద్దు, నా చూపుల్లో పెట్టుకుని వాళ్ళని కాపాడుకోవద్దు, అందుకని కదిపి చూపులు చూస్తూ ఉంటుంది ఆవిడ. అందుకే మీరు మళ్ళీ వెళ్ళి చూడండి ఒక్కసారి ఆ చూపుల వైభవం అసలు. అందుకని లోలోపి భక్తిమధికం ధడయన్నరాణాం. ఎవరు ఏ నరుడు వచ్చి అమ్మవారి దగ్గర అలా నిలబడ్డాడో, ఎవరు నేల మీద పడ్డాడో, ఎవడు రెండు చేతులు జోడించాడో, ఎవడు పేరు చెప్పాడో, ఎవడు స్తుతించాడో, ఎవడు నమస్కరించాడో, ఎవడు కూర్చున్నాడో, ఎవడు స్మరించాడో, ఎవడు ధ్యానం చేశాడో, ఎవడు మనసులో తలుచుకున్నాడో, అటువంటి వాళ్ళందరికీ కూడా భక్తిని కటాక్షిస్తుంది. అలా భక్తిని ఇవ్వగలిగినటువంటి తల్లి కాబట్టి కదిలిపోతున్న చూపులతో శంకరుడి దగ్గరికి చేరుస్తుంది భక్తినిచ్చి. భక్తి అంటే ఏదో పూజా మందిరంలో పూజ చెయ్యొద్దు అని నేను సిద్ధాంతం చెయ్యను, అలా ఎప్పుడూ చెప్పకూడదు. కానీ
పూజా మందిరంలో పూజ చెయ్యడం ఒక్కటే భక్తి మాత్రం కాదు. భక్తి అంటే ఏ పని చేస్తున్నా కూడా మనసు మాత్రం భగవంతుడితో అనుసంధానం అవ్వాలి, కలుసుకోవాలి. మీరు చూడండి, గోపకాంతలు ఉంటారు, లేదా ఏమీ తెలియని అమాయకులైనటువంటి పల్లెటూరి స్త్రీలు ఉంటారు. వాళ్ళు అడవిలోకి వెళ్ళి నీళ్లు తెస్తూ తలవ మీద కడవ పెట్టుకుని 2 చేతులు ఊపుకుంటూ పక్క వాళ్ళతో మాట్లాడుతూ వెళ్ళిపోతుంటారు. వాళ్ళు మాట్లాడుతూ వెళ్ళిపోతారు, కానీ వాళ్ళ దృష్టి మాత్రం తల మీద పెట్టుకున్నటువంటి కడవ మీద ఉంటుంది. గబుక్కుని ముళ్ళు తొక్కినా అబ్బా అని ఇలా తలంచరు. మీరు గమనించారో లేదో ఎప్పుడైనా, ఆ ముళ్ళు తొక్కితే అబ్బా అని ఆగిపోయి అలాగే కాలెత్తి ఉండిపోతారు, అంతే, ఒక కాలు మీదే ఉండిపోయి జాగ్రత్తగా ఇలా మడమ పక్కకి ఊంచుకుని కుండ పడిపోకుండా 2 చేతులు దాని మీద పెట్టుకుని ఊంచుకుంటారు. ఎందుకని? అబ్బా అని బాధకి తలంచేస్తే కడవ పడిపోతుంది, నీళ్లు పోతాయి. అప్పుడు పక్క వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కడవ దింపుకుని ఈ కడవ దింపి కూర్చోపెట్టి ఆ ముళ్ళు తీసేసి తర్వాత మళ్ళీ కడవ నెత్తి మీద పెట్టుకుని చేతులు వదిలి మళ్ళీ మాట్లాడుతూ వెళ్ళిపోతుంది. తాను నడుస్తున్నా మాట్లాడుతున్నా తల మీద కడవ మీద దృష్టి పెట్టుకోగలగడం ఒక సామాన్యమైనటువంటి స్త్రీకి సాధ్యమైతే ఏ పని చేస్తున్నా ప్రీతి కలిగితే భగవంతుడితో అనుసంధానం అవడం నీకెందుకు చేత కాదు? భాగవతంలో ప్రహ్లాదుడి గురించి చెప్తూ పోతన గారు అంటారు, పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా అన్నారు. ఆయన ఏది చేస్తున్నా భగవంతుడు జ్ఞాపకానికి వస్తూనే ఉండేవాడు. ఒకసారి ఆ భక్తి ఏర్పడాలి తప్ప అసలు భగవంతుని యొక్క దర్శనం పొందడానికి అవకాశం లేనటువంటి ప్రదేశం ఉండదు. అంతటా భగవంతుడే కనపడుతూ ఉంటాడు. అది భక్తి పండిన వాళ్ళ విషయంలో సాధ్యమవుతుంది. ఆ భక్తిని ఎవరిస్తారు అంటే ఎప్పుడూ కదుపుతున్నటువంటి చూపుల చేత తన బిడ్డల్ని చూసుకునేటటువంటి అలవాటు ఉన్న తల్లి ఆ భక్తినిచ్చి శంకరుడి వైపుకి నడిపిస్తుంది. కాబట్టి అమ్మా లోలోపి భక్తిమధికం దృఢయన్నరాణాం వక్రోపి దేవి సమతాం నమతాం వితన్వన్. తల్లి నీ చూపులకు శక్తి ఉందమ్మా. ఆ చూపులు వక్రంగా ఉంటాయి. వక్రము అంటే వంకర అని బాహ్యార్థం. పొట్టి చూపులు కలిగిన తల్లి అని ఒక అర్థం. పొట్టి చూపు అంటే ఆవిడ మామూలుగా ఇలా చూశాను అనుకోండి, నేను ఇలా చూస్తే నిజంగా నాకు అక్కడ అందరూ ఎవరున్నారో ఏమిటో అవన్నీ నా మనసులోకి వెళ్ళవు. ఎందుకంటే చాలా మంది కనపడరు. కనపడినా వాళ్ళు ఎవరో నా మనసులోకి వెడుతూ కూర్చున్నారు అనుకోండి, ఇంతమంది వీళ్ళందరూ ఎవరు ఏమిటి అని నేను ఆలోచిస్తే నా మనసులో భగవతి గురించి ఆలోచించకపోతే వాక్య నిర్మాణం ఎలా జరుగుతుంది? లోపల ఆవిడని నేను చూస్తుంటే పైకి చూసినట్టు ఉంటుంది చూపు, కానీ చూపంతా లోపల అమ్మవారిని పట్టుకుని ఉంటేనే కదా అమ్మవారి గురించి వస్తుంది ఉపన్యాసం. లేదనుకోండి విడిచిపెట్టేసి బయట విషయాలు చూసింది అనుకోండి, ఏం జ్ఞాపకానికి వస్తుంది? తెగిపోతుంది అంతే భావధార. లోపల పట్టుకుని ఉన్నంతసేపే దాని గురించి వస్తూ ఉంటుంది. అలా అమ్మా ఇలా చూసిన చూపు కన్నా నువ్వు వంకరగా చూసిన చూపుందే, ఆ చూపు సమత్వాన్ని ఇస్తుందమ్మా. ఎవరి మీద పడిందో వాడికి. ఇలా చూస్తే సమానంగా సరళ రేఖలో చూసినట్టు ఒకలా, కానీ ఇలా చూసిన చూపు కన్నా ఇలా చూసింది అనుకోండి వంకర చూపు, ఇలా చూసింది. ఇలా చూసిన చూపు ఎవరి మీద చూసిందో వాడికి సమత్వం అబ్బుతుంది. ఏమిటి ఆ మాటకు అర్థం? అంటే ఇలా చూస్తే చూస్తోంది, చూడరా వాడిని సృష్టించాను, వాడికి బుద్ధినిచ్చాను, మనసునిచ్చాను, ఇంద్రియాలు ఇచ్చాను, శరీరం ఇచ్చాను, శాస్త్రం ఇచ్చాను, గురువునిచ్చాను, వాడికి ఏం అక్కర్లేదు, చూడు ఎలా తిరుగుతున్నాడు అని చూస్తుంటుంది. అదే ఇలా చూసింది అనుకోండి, దాని అర్థం ఏమిటి? వీడు పాపం నన్ను నమ్ముకుని నా కోసం అమ్మా అనుగ్రహించమ్మా 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 అని తిరుగుతున్నాడు. వంకర చూపు అంటే ఇలా చూడకుండా ఇలా చూసిన చూపు, ఇలా నిలువుగా సరళ రేఖలో కాకుండా ఇలా అడ్డంగా చూసింది. పరమ ప్రీతితో చూస్తే పొట్టి చూపు చూస్తారు. ఇక్కడ ఏదో నా మనవడు కూర్చున్నాడు అనుకోండి, వాడిని ఏదో ఉపన్యాసానికి తీసుకొచ్చాను, అకస్మాత్తుగా నాతో వచ్చి వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడికో వెళ్ళారు అనుకోండి, మామయ్య గారు దర్శనం చేసుకొచ్చేస్తామండి అని వాళ్ళు వెళ్ళారు. ఈ సభలోకి రావడానికి అవకాశం లేక అక్కడెక్కడ ఉండిపోయి అన్నారు ఇక్కడ ఉన్నామని. వీడు ఇక్కడ ఉన్నాడు. వీడు నేను ఉపన్యాసం చెప్తుంటే మెట్టు దిగి ఎక్కడికి వెళ్ళిపోతాడో ఏమిటో. అందుకని నేను ఏం చేస్తుంటాను, అమాయకుడు తెలీదు చిన్నతనం ఎటన్నా వెళ్ళిపోతాడేమో అని అక్కడ కూర్చోబెట్టి ఆ పువ్వులతో ఆడుకోరా అని చెప్తూ అని చూసుకుంటూ ఉంటాను. ఇలాగా
ఇలా చూసుకున్నానంటే అర్థం ఏంటే? ఇలా వంకర చూపు ఇలా చూశానంటే ప్రీతి, వాడు ఉన్నాడో లేడో చూసుకుంటున్నాను అంటే ప్రయత్నపూర్వకంగా మనస్సు ఎక్కడో ఉండిపోకుండా బయటికి తెచ్చి మరీ అక్కడ చూసుకుంటున్నాను. అంటే వాడు ఉన్నాడా లేడా చూసుకుంటున్నాను. అలా ఆవిడ ఇలా చూసిందంటే ప్రీతి ఎక్కువ అని గుర్తు. ఇలా ఎవరినైనా ఆవిడ చూసిందనుకోండి, అది ఆ చూపు శక్తి. ఆవిడ ఇలా చూడాలని మనం కోరుకోవాలి. మనం ఎంతసేపు చూశామన్నది కాదు. ఒక్కసారి ఆ తల్లి చూపుల్లో పడితే ఆవిడ ఇలా చూసుకుంటూనే ఉంటుంది మనని. ఇలా చూసిందనుకోండి, అంతే సమత్వం వస్తుంది. సమత్వము అన్న మాటకు అర్థం ఏమిటంటే అన్ని సందర్భముల యందు ఒక్కలా ఉండగలుగుట. అంటే వైరాగ్యం వస్తుంది. ఎప్పుడు? రావలసిన సమయంలో, రాకూడని సమయంలో వస్తుందని నేను చెప్పట్లేదు. ఇలా పెళ్ళవగానే కొపదీసి శంకాలమ్మ దగ్గరికి వస్తే వైరాగ్యం వస్తుందని బెంగెట్టుకోకండి. మనవల్ని మునిమనవల్ని కూడా చూసేశాక వస్తుంది. ఎప్పుడు ఇవ్వాలో ఆవిడికి తెలియదండి. అన్నం వండడం ఒకటే అమ్మకి తెలుసా, ఎప్పుడు పెట్టాలో అప్పుడు పెట్టడం కూడా తెలుసా. పని అయిపోవాలని తెల్లవారకట్ట లేచి 5 అయ్యేటప్పటికి అన్నం వండేసి, ఒరే పొద్దున్న ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంకాలం ఒకసారి, ఇన్ని మాటలు పెట్టలేదు రే, 7 అయ్యేటప్పటికి కడుపు నిండా తినేయండి, నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను, మళ్ళీ రేపు పొద్దున్న వస్తానంటుంది ఏమిటి? వండిన పదార్థం ఏ కాలంలో పెట్టాలో ఆవిడికి తెలుసు, ఏ కాలంలో ఏమి ఇవ్వాలో ఆవిడికి తెలుసు. వైరాగ్యం ఎప్పుడు ఇవ్వాలో ఆవిడికి తెలియదా? వచ్చేస్తుందేమో అని బెంగెట్టుకోవడం ఎందుకు? అలా అక్కర్లేని బెంగ అక్కర్లేదు. అది ఎప్పుడు రావాలో అప్పుడు ఆవిడిస్తుంది. అది వస్తే సమతాం వితన్వన్, సమత్వం వస్తుంది. సమత్వము అన్న మాటకు అర్థం ఏంటంటే ఇది ఉందని సంతోషం కాదు, అది లేదని బెగ్గలేదు. ఎక్కడ ఉండండి ఒక్కలాగే ఉంటాడు. అందుకే మూకశంకరులే ఒక చోట అంటారు, శివ శివ పశ్యంతి సమం శ్రీ కామాక్షీ కటాక్షితా పురుష విపినం భవనం అమిత్రమిత్రం లోష్టంచ యువతి బింబోష్టం అన్నారు. శివ శివ ఆమ్రెడితం వేశారు. ఏదైనా ఆశ్చర్యకరమైనది విన్నాననుకోండి, శివశివ అబ్బా అలా అండి అంటాం. శివశివ పశ్యంతి సమం, అమ్మా ఏం ఆశ్చర్యం అమ్మా, నీ అనుగ్రహం పొందిన వాడికి అన్ని సమానమే. ఏవి? శ్రీ కామాక్షీ కటాక్షితా పురుష. కటాక్షితా అంటే పొట్టి చూపు, కటాక్షము అంటే ఇలా చూసింది కాదు, ఇలా చూస్తే కటాక్షం. కడగంటి చూపుని కటాక్షం అంటారు ఇక్కడి నుంచి చూస్తే. ఎవరు అలా పొందాడో వాడు శ్రీకామాక్షీ కటాక్షితా పురుష విపినం భువనం. వాడిని తీసుకెళ్లి అంతఃపురంలో పెట్టండి, అరణ్యంలో పెట్టండి, ఒకలాగే ఉంటాడు. వాడికి ఇది అంతఃపురం అని సంతోషం లేదు, ఇది అరణ్యం అని బెగ్గలేదు. అంటే భయం లేదు, రాగం లేదు, రెండూ లేవు, సమానంగా ఉంటాడు. విపినం భువనం అమిత్రమిత్రం. ఆయన పట్ల శత్రుత్వం ఎవరికైనా ఉందేమో, ఆయనకి శత్రుత్వం మాత్రం లేదు. అది అజాత శత్రువు అంటే పుట్టని శత్రువులు కలిగిన వాడు. అంటే ఆయన కొంతమందికి శత్రువు, అది వాళ్ళ కర్మ. ఆయన ఏం చేస్తాడు? వాళ్ళు ఆయన పట్ల శత్రుత్వం పెట్టుకున్నారు, ఆయన ఎప్పుడూ పెట్టుకోడు. అలా పెట్టుకుంటే పాడైపోతారు ఎవరైనా సరే. అలా పెట్టుకోకూడదు, శత్రుత్వం పెట్టుకోకూడదు. ప్రేమతో జయించాలి తప్ప శత్రుత్వ భావన మనసు ఎందు పొటమరించరాదు, దోషం అది. అందుకే అవతల ఆయన ప్రేమతోనే ఉన్నాడు, నువ్వు ఆయన మీద శత్రుత్వంతో ఉన్నావు. ఇప్పుడు ఎవడు ప్రశాంతంగా ఉంటాడు? ఎవడు ప్రేమతో ఉన్నాడో వాడే ప్రశాంతంగా ఉంటాడు. ప్రేమతో ఉండడానికి నేను తరచుగా చెప్తుంటా ఈ మాట. మనకి కక్ష ఎప్పుడు ఉంటుంది? తప్పు చేశాడని. నువ్వు చేయలేదా తప్పు? ఎప్పుడు నువ్వు చేశావుగా. నువ్వు ఎలా తప్పు చేశావో వాడు అలా తప్పు చేశాడు. ఎందుకు కక్ష? ఎందుకు దానికి? ఇంకెప్పుడు తప్పు చేయకూడదని మనసులో కోరుకో అంతే. ఇప్పుడు కక్ష అన్న మాటకు అర్థం ఎక్కడుంది? అది లేకపోతే, పరిణితి లేకపోతేనే కక్ష ఉంటుంది. ఆ పరిణితి ఉంటే ప్రేమ తప్ప కక్ష ఉండదు, కోపం ఉండదు అసలు. కాబట్టి శ్రీకామాక్షీ కటాక్షితా పురుష మిత్రమిత్రం. శత్రువు మిత్రుడు ఇద్దరు ఉండరు, అందరూ మిత్రులే. లోష్టంచ యువతి బింబోష్టం. రాతి ముక్కకి యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీ అధరానికి అభేదం, రెండూ సమానమే ఆయనకి. తప్ప ఆయనకి ఒకదాని యందు రాగము లేదు, ఒకదాని యందు పారుష్యము లేదు. అన్నిటినీ సమానంగా చూస్తాడు. ఇది ఎవరికి కలిగింది? ఎవరికి అమ్మవారి అనుగ్రహం కలిగిందో, ఎవరి వంక ఇలా చూసిందో వాడికి అంత శక్తినిచ్చేస్తుంది. ఇది ఆవిడ వైభవం. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. చెంగాలమ్మ అనుగ్రహ శక్తి అంతా ఎక్కడుందంటే ఆవిడ చూపుల్లో. ఆ చూపుల శక్తి ఎంత కాలం అలా ఉంటుందో అంత కాలము ఆవిడ అలా అనుగ్రహిస్తుంది. అందుకే ఇలా చూసిన చూపు కన్నా ఇలా చూసిందా ఒక్కసారి, ఆ చూపు యొక్క శక్తి చెప్పడానికి పెద్ద
పెద్ద పెద్ద మహాకవులు, మహా ఉపాసకులు, మహా విద్వాంసులు మా చేత కాదని చెయ్యెత్తేశారు. ఎందుచేత అంటే ఇలా చూసిన చూపుతో ఆవిడ ఇవ్వలేనిదన్నది లోకంలో లేదు. ఏదైనా ఇచ్చేస్తుంది. అది ఇక నోటితో చెప్పడం అనేటటువంటిది, వర్ణించడం అనేటటువంటిది, ఇంత ఇస్తుంది అని చెప్పడం కానీ ఎవరికీ సాధ్యం కాదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అందుకే సరస్వతీ కటాక్షాన్ని ఇచ్చేస్తుంది. అందుకే ఆవిడ రూపం అదే అనుకుంటున్నారేమో. అదే తల్లికి మంత్రశరీరం ఉంటుంది. ఆ మంత్రశరీరం ఉన్నప్పుడు ఆవిడికి ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభు ప్రియేశాంకరీ, ఆ నుంచి క్షా వరకు ఆమె యొక్క అక్షరాలు ఆమె యొక్క శరీరం అయిపోతాయి. పరమశివుడు అపారమైనటువంటి విద్యాదాత, అమ్మవారు అపారమైనటువంటి విద్యాస్వరూపిణి. ఆమె కూడా విద్యలు ఇస్తుంది. అందుకే ఆయన దక్షిణామూర్తి. ఆయన నిశ్శబ్దంగా మాట్లాడకుండా మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాం తే వసదృషిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. మౌనంగా కూర్చుని సనక సనందనాది మహర్షులను అనుగ్రహించాడు. అదే పరమేశ్వరుడు గురువుగా ఎన్నో పర్యాయాలు భూమి మీదకి వచ్చాడు. శంకర భగవత్పాదులుగా రాలా? నమ కపర్దినీ చ వ్యుక్త కేశాయ చ, పెద్ద జటాజూటంతో శంకరుడిగా వచ్చాడు. వ్యుక్త కేశాయ చ, బోడిగుండుతో శంకర భగవత్పాదులుగా వచ్చాడు. శంకరాచార్యుల వారిగా వచ్చారు అన్నప్పుడు కేవలం శంకరుడే కాదు, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి నేను అంటున్న మాట. అందుకే మొట్టమొదటి నుంచి చెప్తున్నా, ఆ అర్ధనారీశ్వర తత్వమే శివ శివ కలిసి ఉన్నటువంటి స్వరూపం. ఎందుకంటే కేవలం శంకరుడు అనుకోండి, తనలో తాను రమిస్తూ దక్షిణామూర్తిగా ఉంటాడు. శివా అమ్మవారు కూడా కలిసిందనుకోండి, కదలికలు. అప్పుడు శంకర భగవత్పాదులుగా యావత్ భారతం పర్యటించారు. అహం బ్రహ్మాస్మి తనలో తాను రమిస్తూ కూర్చుంటారు. కూర్చున్నప్పుడు శంకరుడు పర్యటించి లోకానికి అంతటికీ అనుగ్రహం చేసి స్తోత్రాలు ఇచ్చి బ్రహ్మసూత్ర భాష్యం ఇచ్చి భగవద్గీతకు వ్యాఖ్యానం ఇచ్చి ఇన్నింటిని అందించినప్పుడు ఆయన శంకరుడు. అమ్మవారిగా అయ్యవారిగా కలబోసినటువంటి స్వరూపంగా లోకంలో తిరిగారు శంకర భగవత్పాదులు. అందుకే కదలికలన్నీ అమ్మవారు, జ్ఞానమంతా శంకరుడు. అప్పుడు గురువుగా దిగొచ్చాడు. దిగొచ్చి లోకాలన్నిటినీ అనుగ్రహించాడు, దక్షిణామూర్తిగా అనుగ్రహించాడు. అమ్మవారు అసలు మాతృకా వర్ణరూపిణి, సమస్తమైన మాతృకా వర్ణములు ఆవిడ యొక్క స్వరూపం. ఆవిడ అనుగ్రహించిందా ఇక అలా ఇలా ఉండదు. ఆ జ్ఞాపక శక్తి, ఆ వాగ్ధార, ఆ కవితాశక్తి ఇక దానికి అడ్డు ఆపు ఉండదు. అదొక గంగా ప్రవాహం అంతే, అలా వెళ్ళిపోతుంది. అది ఆ తల్లి యొక్క అనుగ్రహం. ఆ తల్లి అనుగ్రహించిందా వాగ్దేవిగా అనుగ్రహించగలదు. పెద్దలు ఒక మాట చెప్తారు, కొన్ని కోట్ల జన్మల తరువాతి తప్ప అసలు అమ్మవారి వంక తిరిగి నమస్కారం చేయడు. అటువంటిది అమ్మవారి గురించి తాను మాట్లాడుతుంటే కొన్ని వేల మంది స్పృహ లేకుండా కూర్చుని వినేటటువంటి శక్తి వాక్కుకి రావాలంటే ఎవడి ఒక్క తపస్సుకి ఆ వాక్కు రాదు. అది కేవలం ఆ వాగ్దేవి యొక్క అనుగ్రహం ఎవరికి కలిగిందో వాడి వాక్కుకు ఆ శక్తి ఉంటుంది. అది వాడిది కాదు ఆ శక్తి. అది వాడిది అనుకుంటే పొరపాటు. బ్యాటరీ లేకుండా లైట్ ఎలా వెలగదో లోపల ఆ తల్లి కారుణ్యం లేకుండా ఆ వాగ్ధార అలా నడవదు. ఇది నా సిద్ధాంతం కాదు, శంకర భగవత్పాదులు చెప్పిన మాట. కాబట్టి ఆ తల్లి అనుగ్రహం ఉందా, ఎటువంటి కవిత్వమైనా చెప్తాడు, ఎటువంటి ఉపన్యాసమైనా చెప్తాడు, దేని గురించి అయినా చెప్తాడు, ఏదైనా తెలుసుకోగలుగుతాడు. అంతటి శక్తిని పొందుతారు. పొందగలగడానికి కారణం ఆ తల్లి యొక్క అనుగ్రహం. అందుకే కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తిషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరి మొట్టమొదటి శ్లోకంలో. వాళ్ళిద్దరూ ఏమివ్వలేరు, వాళ్ళు ఇవ్వలేనిదన్నది లేదు. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మీరు లెక్క పెట్టలేనంత లేదా దీనికి ఇది శక్తి అని చెప్పడం సాధ్యం కానిది ఏదైనా చెయ్యాలి అంటే ఆవిడ దేని చేత చేస్తుంది అంటే తన చూపుల చేతనే చేస్తుంది. ఆవిడ కాని శంకరుడు కాని చూపుల చేత చేస్తారు. ఆ చూపులతో వాళ్ళు ఇంత చెయ్యగలరు అని ఇక నిర్ధారించడం ఎవరికీ సాధ్యం కాదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో ఒక పరమాద్భుతమైన శ్లోకం ఇచ్చారు. ఆ శ్లోకం చాలా
చమత్కారంతో ఉంటుంది. అందులో శంకరులు అన్నారు, రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి విశాఖేంద్రోపేంద్రో నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రో శశి విశద కర్పూరశకలా విలీయంతే మాతస్తవ వదన తాంబూల కబళాహ అన్నారు. అసలు శంకర భగవత్పాదులు నిజంగా శ్లోకం ఎలా ఇచ్చారో పరమాద్భుతం నిజంగా శ్లోకం. అందులో ఒక నాటకీయ సన్నివేశాన్ని చూపించారు. మనకి కన్నులలో కనపడుతుంది, మనస్సులో కనపడుతుంది, అటువంటి సన్నివేశాన్ని చూపించారు. నేను ఇప్పుడు ఇక్కడ ఒక నాటకం వేయించాను అనుకోండి, మీరందరూ ఎలా చూస్తారో మాంసనేత్రములకు కనపడేటటువంటి నాటకం ఎలా ఉంటుందో తన వాంగ్మయం ద్వారా శంకరులు అటువంటి శ్లోకాన్ని ఒకదాన్ని ఇచ్చారు నాటకీయ సన్నివేశంతో. రణీజిత్వా దైత్యాన్ అపహృత శిరస్త్రై కవచిభి. ఎవరెవరట? రాక్షసుల మీద యుద్ధానికి వెళ్ళారు. ఎవరు? విశాఖేంద్రోపేంద్రో. విశాఖుడు అంటే సుబ్రహ్మణ్యుడు, ఇంద్రో దేవేంద్రుడు, ఉపేంద్రో శ్రీ మహావిష్ణువు. అదేమిటి బ్రహ్మగారిని ఎందుకు చెప్పలా? మరి ఉపేంద్రో అంటే శ్రీ మహావిష్ణువు అయితే ఇంద్రుణ్ణి సుబ్రహ్మణ్యుణ్ణి చెప్పి బ్రహ్మగారిని వదిలేశారు. పోనీ బ్రహ్మగారిని వదిలేశారండి, వీళ్ళ ముగ్గురిని చెప్పారు, మీకు ఎందుకు వచ్చిన గొడవ అండి, వదిలేసిన వాళ్ళ గొడవ మీకు ఎందుకంటే చెప్పిన వాళ్ళ గురించి చెప్పండి అన్నారు అనుకోండి, బాగానే ఉంది. శ్రీ మహావిష్ణువు గురించి కదా ముందు చెప్పాలి. ప్రోటోకాల్ అని ఒకటి ఉంది కదండి లోకంలో. విష్ణువు గురించి చెప్పి, ఇంద్రుడి గురించి చెప్పి, సుబ్రహ్మణ్యుడి గురించి చెప్పాలి. మరి విష్ణువుని చివరబెట్టి విశాఖేంద్రోపేంద్రో అని విశాఖుడు అంటే సుబ్రహ్మణ్యుడిని, ఇంద్రుణ్ణి, ఉపేంద్రుడని విష్ణువుని చెప్పడం ఏమిటి? మరి శంకర్లు ఎందుకు ఇచ్చారు ఆ శ్లోకం అలా? అంటే సైన్యం యుద్ధానికి వెళ్ళినప్పుడు అందరికన్నా పెద్ద స్థానం ఎవరిది అంటే సైన్యాధిపతిది. సైన్యం విజయం సాధించిందనుకోండి, ఎవరిని సత్కరిస్తారు? ముందు సైన్యాధిపతిని సత్కరిస్తారు. ఈ విజయాన్ని నాకు అందించేయా అని మహారాజు తీసి గొలుసు మెళ్ళ వేస్తాడు. కాబట్టి దేవసైన్యానికి అంతటికీ అధ్యక్ష స్థానంలో ఉన్నవాడెవరు? సైన్యాధిపతి సుబ్రహ్మణ్యుడు. అందుకని ముందు ఆయన్ని చెప్పాలి. రాక్షసుల్ని గెలిచి వచ్చింది సైన్యం, అందుకని ముందు సుబ్రహ్మణ్యుడి పేరు చెప్పారు, విశాఖేంద్రో. మరి తర్వాత ఇంద్రుడిని ఎందుకు చెప్పాలి అంటే ఇంద్రుడు దేవతల యొక్క అధిపతి, ఆయన కోసం సైన్యంతో కలిసి యుద్ధం చేయడానికి వెళ్ళాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అందుకని తర్వాత ఇంద్రుడిని చెప్పాలి, దేవలోకాధిపతి కనుక. అందుకని విశాఖుడు సుబ్రహ్మణ్యుడి తర్వాత ఇంద్రుడిని చెప్పారు. ఉపేంద్రో అప్పుడు శ్రీ మహావిష్ణువుడు చెప్పారు. విష్ణు అనలేదు, ఉపేంద్రుడు అన్నారంటే ఇంద్రుడి తమ్ముడు అన్నారు. తమ్ముడు ఎప్పుడు అన్నయ్య వెంట వెళ్ళాలి, అంతేగాని అన్నయ్య కన్నా ముందు తమ్ముడు ఎలా వెళ్తాడు? అన్నయ్య తమ్ముడు ఇద్దరు అక్కడ ఉన్నారనుకోండి, పెళ్లికి పిలవాల్సి వచ్చింది, ఎవరికి చెప్తారు మీరు? ముందు అన్నయ్యకైనా చెప్తారు, పెద్ద ఆయనకి. ఏమయ్యా నువ్వు మీ తమ్ముడు మీ మరదలు అందరూ తప్పకుండా రావాలి సుమా, మా చెల్లెల్ని కూడా మర్చిపోకు అంటారు. అంటే మీరు పిలుస్తున్న ఆయన భార్యని మర్చిపోవద్దని. అంతేగాని అన్నయ్య గారు అక్కడ ఉండగా వదిలేసి తమ్ముడి దగ్గరికి వెళ్ళి ఏమయ్యో మీ అన్నయ్యని తీసుకుని తప్పకుండా పెళ్లికి రా అంటే ఆ అన్నయ్యని పిలిచినట్ట అవమానించినట్ట? తమ్ముడిని తీసుకురా అనొచ్చా కానీ మీ అన్నయ్యని తీసుకురా అనొచ్చా? మీ నాన్నగారిని తీసుకురండి పెళ్లికి అంటారా? తండ్రికి శుభలేఖ ఇచ్చి మీ పిల్లల్ని తీసుకుని రండి అంటారా? తండ్రికి శుభలేఖ ఇవ్వాలి. అంతేగాని తండ్రికి ఇస్తే పక్కన కొడుకుంటే మళ్ళీ వాడి పేరు మీద ఒకటి రాయకూడదు. ఎప్పుడు విడిపోతారు మీ ఇద్దరని అడిగినట్టు. తండ్రికి ఇస్తే చాలు, కొడుకులకి ఇచ్చేసినట్లే. తండ్రి కొడుకు ఒకే చోట ఉన్నప్పుడు అక్కల్లా తండ్రికి కాకినాడలో హైదరాబాద్లో కొడుకు ఉంటే పోనీ ఇద్దరికి చెరుకో శుభలేఖ ఇస్తే ఆ విషయం వేరు. కాబట్టి ఉపేంద్రో ఇంద్రుడి తమ్ముడిగా ఉన్నారు విష్ణు. ఎప్పుడు ఏ అవతారంలో ఉన్నారు? ఇంద్రుడికి తమ్ముడిగా ఎప్పుడు వెళ్ళారు? శ్రీ మహావిష్ణువు అంటే వామనమూర్తిగా ఉన్నప్పుడు ఇంద్రుడికి తమ్ముడయ్యారు. ఎక్కడి నుంచి కలుపుకుంటారో శంకరాచార్యుల వారు. ఒకప్పుడు దేవతల తల్లి అయిన అదితి శ్రీ మహావిష్ణువు గురించి గొప్ప వ్రతం చేసింది. కశ్యప ప్రజాపతి భర్త చెప్పాడని. శ్రీ మహావిష్ణువు కళ్ళ ముందు ప్రత్యక్షం అయ్యారు. ఆయన అందం చూసింది. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడ నదితి లక్ష్మీనాథున్. ఆయన్ని చూసేటప్పటికి కళ్ళతో తాగేసింది ఆయన అందాన్ని. మెల్లిగా ఏదో మందమందంగా మాట్లాడింది. మాట్లాడితే ఆయన అన్నాడు, అర్థమైందమ్మా, నీ కొడుకు ఇంద్రుడికి రాజ్యం కావాలి, బలిచక్రవర్తి దగ్గర రాజ్యం పుచ్చేసుకుని నీ కొడుక్కి రాజ్యం ఇమ్మని అడుగుతున్నావు, ఇస్తాను. కానీ అమ్మా నాకు కోరికుంది తీరుస్తావా అన్నాడు. ఎవరు? శ్రీ మహావిష్ణువు అదితి నీకు వరం అడిగారు. ఏమని అంటే, అమ్మా
నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవున్ సంశ్లోకింపన్ సతులుం పతుల్ సమ్మోదింప రాత్రించరుల్ చోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వేడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగాన్. అమ్మా, నీ కొడుకులు కోడళ్ళు నీ బంధువులు నీ భర్త సంతోషించేటట్టుగా బలిచక్రవర్తి రాజ్యాన్ని తీసేసుకుని ఆయన్ని అణిచి ఆ రాజ్యం తీసుకుని నీ కొడుకు దేవేంద్రుడికి ఇస్తాను, నీకు సంతోషం. కానీ అమ్మా, నాకు కోరికుంది, నీ కడుపున కొడుగ్గా పుడతాను, కొడకా అని పిలిచి ఒళ్ళో పడుకోబెట్టుకుని అమ్మా లాలిస్తావా, అమ్మా అని పిలవనిస్తావా అన్నాడు. పొంగిపోయింది అదితి. అలాగే రా నాయన తండ్రి, తప్పకుండా పుట్టింది. అప్పుడు ఆయన రవి మధ్యాహ్నమునంచదింపగహ తారాచంద్ర భద్రస్థితిన్ శ్రావణద్వాదశినోడ శ్రోణనభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టె వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమపాతివ్రత్య విఖ్యాతకున్. శ్రావణ ద్వాదశి నాడు మధ్యాహ్నం 12 గంటల వేళ అదితికి కొడుకుగా పుట్టాడు. ఎవరు? శ్రీ మహావిష్ణువు. ఇంద్రుడికి తమ్ముడిగా వామనమూర్తిగా పుట్టాడు కాబట్టి ఉపేంద్రుడు అని పేరు వచ్చింది. అప్పుడేదో బలిచక్రవర్తి యజ్ఞమాటం దగ్గరికి వెళ్ళాడు, చెయ్యి చాపాడు, ఆ రాజ్యం పుచ్చుకున్నాడు, ఇంద్రుడికి ఇచ్చేశాడు. ఇంద్రుడికి తమ్ముడిగా వచ్చాడు కాబట్టి ఇంద్రుడి వెనక నడవాలి వామనమూర్తిగా. అందుకని ఇంద్రుడికి వెనక ఉపేంద్ర అని పేరేశారు. ఇప్పుడు ముందు ఇంద్రుడి పేరుంటే మీకెందుకు బాధ? కాబట్టి విశాఖేంద్రోపేంద్రో, ఈ ముగ్గురు గబగబా యుద్ధంలో రాక్షసుల్ని గెలిచారట. ఈ మాట చెప్పాలి. ఎవరికి చెప్పాలి? అమ్మకి చెప్పాలి. ఎందుకు చెప్పాలి? ఆ యుద్ధం చేయడానికి కావలసిన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆదిశక్తిలోంచి వచ్చింది, ఆవిడిచ్చింది. ఆ చేతిలో ఉన్న శూలం ఉందే సుబ్రహ్మణ్యుడి దగ్గర, అది పరాశక్తి యొక్క స్వరూపం. అందుకని అమ్మ నువ్విచ్చిన శక్తితోనే గెలిచావమ్మా చెప్పడం కోసం పరిగెత్తుకొచ్చారు ముగ్గురు ఆవిడ బిడ్డలే. మీరు బాగా గమనించాలి. అందుకే వాళ్ళు నిశ్చయవనులై ఉండిపోయారు. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు పరిగెత్తుకొచ్చారు, అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి తొందర. చూడండి, పిల్లాడికి క్లాసులో ఏదో A1 అని ఇచ్చారనుకోండి, అందరికన్నా నీకేరా ఎక్కువ మార్కులు వచ్చాయి, ఓ నెలపాటు నువ్వు మళ్ళీ A1 అని బ్యాట్ చేసి తిరగచ్చు అన్నారు అనుకోండి. ఏదో చాలా గొప్పగా పొగిడి వీడికి అన్నింటిలోనూ 100కి 100 వచ్చాయి అని ఆ బ్యాడ్జీ చేతిలో పెట్టారనుకోండి, వాడిది మెళ్ళో వేసుకుని పరిగెత్తుకు ఇంటికి వచ్చేసి ఆ తలుపు తోసేసి బ్యాగ్ ఇలా తీసేసి విసిరవతల పారేసేసి అమ్మకి చెప్పేయాలి తొందర, అమ్మా 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 అరుస్తూ ఉంటాడు. అమ్మ అప్పుడే పోపో పెడుతుంటుంది, ఒరే వస్తున్నా 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 అంటుంటుంది. ఆ బూట్లు విప్పడానికి యువతల కాలు పెట్టి యువతల మడమ తొక్కేసి, యువతల కాలు పెట్టి ఇది తొక్కేసి, 2 బూట్లు విప్పి ఇటొకటి విసిరేసి ఆ పుస్తకాల బ్యాగ్ అక్కడ పారేసి సాక్స్ ఇప్పడం. ఎందుకని అంటే సాక్స్ ఇప్పుకోవాలంటే వేళ్ళెట్టి లాగేస్తే రావు, కూర్చుని విప్పాలి. అంత సమయం లేదు, అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి చెప్పాలి, అమ్మ A1 వచ్చిందమ్మా, సంతోషం. అందుకని ఏం చేస్తాడు? సాక్స్ ఇప్పకుండా అమ్మ దగ్గరికి పరిగెడతాడు. అందుకే ఏవైనా ఉతకచ్చు కానీ పిల్లల సాక్స్ ఉతకలేరు, అంత మట్టి ఉంటాయి. కాబట్టి అలా పరిగెత్తినట్టుగా వాళ్ళేం చేశారట, విశాఖేంద్రో పేంద్రో వీళ్ళు వచ్చినప్పుడు రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి, యుద్ధానికి వెళ్ళొచ్చారు కదా, తల్ల మీద శిరస్త్రాణాలు ఉన్నాయి, హెల్మెట్లు, అవి తీసేసి గబగబా పక్కన పెట్టేసి అమ్మా 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 అంటూ పరిగెడుతున్నారు. కానీ కవచాలు ఉన్నాయి. ఆ కవచాలు మామూలుగా ఉండవు, ఏదో నేను పెట్టుకున్న గుండీల్లో ఉండవు, అవి ఇనప గుండీలతో కట్టేస్తారు బాణాలు తగలకుండా. అవి విప్పుకోవాలంటే పక్కన ఎవరైనా రావాలి, అవి విప్పుకోవాలి, అవన్నీ విప్పాలి, ఆ కవచం విప్పాలి, వెనక నుంచి తీయాలి, పక్కన పెట్టాలి, వెళ్ళాలి. చాలా సమయం పడుతుంది. వాళ్ళకి ఆదుర్దాగా ఉంది, పిల్లల ఎప్పుడు వెళ్ళిపోదామా అమ్మ దగ్గరికి అని. అందుకని కవచాలు మాత్రం ఉంచేసుకున్నారు. అసలు కవచం ఎప్పుడు వేసుకోవాలి? శత్రువు దగ్గరికి వెళ్ళినప్పుడు, అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు వేసుకున్నారు వాళ్ళు. ఎందుకని? విప్పుకుంటే అమ్మ దగ్గరికి వెళ్ళడం ఆలస్యం అయిపోతుందని. అంటే పిల్లలకున్న తొందర వాళ్ళకు ఉంది అమ్మని చూడటంలో. అంటే ఇప్పుడు అమ్మకి బిడ్డలా కాదా వాళ్ళు? వాళ్ళ భావనలోనే వాళ్ళు బిడ్డలు. అందుకే కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి, ఆవిడ ఇలా అంటే 10 అవతారాలు వచ్చాయి వేళ్లలోంచి. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంత అలిసిపోయి యుద్ధం చేసి వచ్చారు. ఏదైనా కనపడింది అనుకోండి, అలా వెళ్ళిపోతున్నప్పుడు అరిటాకులు అక్కడ కాస్త పులిహోర, ఆ పక్కన కాస్త చక్కెర పొంగలి ఉందనుకోండి, చేయి కడుక్కున్నామా లేకుండా బాగా అలిసిపోయామని కాస్త ఏదో చక్కెర పొంగలి నైవేద్యం పెట్టిందేమో ఇలా అనుకుని నోట్లో పడేసుకుని కాస్త గబుక్కుని పరిగెడతారు కదా. ఆకలి ఉంటుంది కదా, మరి అంత యుద్ధం చేసి వాళ్ళుట ఇలా వెళ్ళిపోతూ చూశారు. అక్కడ అరిటాకేసి దాని మీద బంగారు కంచం పెట్టి భోజనం వడ్డించి ఉంది. తినేయిగా మిగిలిన భోజనం కనపడింది. కొద్దిగా ఏదో శేషం వదిలిపెట్టేశారు ఎవరో భోజనం చేసి. వాళ్ళు ఇలా చూశారట. నివృత్తై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై, ఇలా తల తిప్పేసుకున్నారట. ఎందుకని? శివాలయంలో ఏదైనా నైవేద్యం పెట్టాక శేషం మిగిలితే అది చండీశ్వరుడికి దక్కుతుంది. అందుకే శివాలయానికి అడితే కొబ్బరి చెప్ప కానీ అరటిపండు కానీ తిన్నగా ఇంటికి తెచ్చుకోకూడదు,
వదిలేయమని కాదు నా ఉద్దేశం, అలా వదలకూడదు, ప్రసాదం చాలా తప్పు. శివాలయంలో ప్రసాదం తెచ్చుకోకూడదటండి అని అఘాయిత్యం పాండించంతో ప్రచారాలు చేయకూడదు. అది పట్టుకెళ్ళి చండీశ్వరుడికి చూపించాలి. ఆయన ధ్యానంలో ఉంటాడు, చిటిక వెయ్యాలి. తప్పట్లు కొట్టడం, ఆయనకి చూడండి అనడం అలాంటి మాటలు అనకూడదు. చిటిక వేస్తే ఆయన కళ్ళు విప్పుతాడు, ఎందుకురా ధ్యానంలో భంగం చేశావు అంటాడు. ఏమీ లేదు స్వామి, ప్రసాదం నీకు కదా దక్కుతుంది, స్వామి ప్రసాదం ఇంటికి పట్టుకెడతానని ఇలా చూపించాలి, పట్టుకెళ్ళు అంటాడు. ఆయన అనుగ్రహంతో ఇంటికి తెచ్చుకోవాలి. అందుకని ఇది చండీశ్వరుడు తింటాడు, శివుడు తినగా మిగిలింది, అందుకని వాళ్ళ దాని జోలికి వెళ్ళలేదు. ఇప్పుడు ఇది ఒక్కటే చెప్పట్లేదు శంకరాచార్యులు వారు, అందులో రహస్యం ఉంది. ఆవిడ భోజనం చేసిందా లేదా లోపల మనకి తెలియదు, శంకరుడి భోజనం మాత్రం అయిపోయింది కదా. శంకరుడికి మాత్రం వేళ పట్టున పెట్టేస్తుంది. ఎందుకో తెలుసా? అలా పెట్టలేదనుకోండి, ఆయన ఏమే అంటే అయిపోతోంది అందనుకోండి, ఆయన ఏం అలా ఆవిడే పెట్టాలని కూర్చోడు. భవతి భిక్షాందేహి అంటాడు పక్కకెళ్ళి. అవ్వా 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 అన్నపూర్ణ భర్త ఎలా వచ్చాడో అంటారు. అందుకని వేళ పట్టున పెట్టేస్తుంది. అంటే కళ్ళల్లో పెట్టుకుని భర్తని చూసుకునే కామాక్షి. చెప్పారా? చెప్పక్కర్లేదు, చెప్పకుండా తెలుస్తుంది ఆవిడ పాతివ్రత్యం. కాబట్టి నివృత్యై చండాంశ స్త్రిపురహర నిర్మాల్య విముఖై, వాళ్ళటు చూడకుండా ఇలా తల తిప్పేశారు. తల తిప్పేసి గబగబగబా అమ్మ దగ్గరికి వెళ్ళారు. అమ్మ ఏం చేస్తోంది అంటే మహాపతివ్రత లక్షణం. సువాసిని తప్పకుండా చెయ్యవలసిన పని ఏమిటంటే, భర్తగారి పొద్దున్న పూజ చేసి అమ్మవారికి తాంబూలం పెడతాడు పూజామందిరంలో. తాంబూలం సమర్పయామి అంటాం కదా. మిగిలినటువంటి ఉపచారాల కన్నా అమ్మవారికి తాంబూలోపచారం ఇచ్చినప్పుడు కళ్ళు మూసుకుని ఒక్కసారి అసలు ఆ భావన చేస్తే దానికి వచ్చేటటువంటి శక్తి అపూర్వం. తాంబూలారుణపల్లవాదరయుతే తాటంకహారాన్వితే వీణానాద నిమీలితార్థనయనే విప్రస్థచూళింబరే అంటారు. కర్పూర తాంబూలం వేసుకునిట ఇలా ఇలా నవ్వులుతుంటే నాలుక ఎర్రగా అయిపోయి, పెదవులు ఎర్రగా అయిపోయి, దానిమ్మ గింజల్లా పళ్ళుంటే ఆ ఎర్రగా దానిమ్మ మాంసంలా ఇలా ఆ పళ్ళని పట్టుకుని ఉంటే చిగుర్లు, అమ్మవారు ఆ తాంబూల చర్వణం చేస్తూ సరస్వతీదేవి వీణ వింటూ ఇలా తలూపుతుంటే ఆవిడ తాటంకములు ఇలా ఊగుతుంటే ఆవిడ బుగ్గల్లో వాటి ప్రతిబింబాలు ఊగుతుంటాయిట. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం చతుశ్చక్రం మన్యే తమ ముఖమిదం మన్మదరథం యమారుహ్యద్రుహ్యత్కవనిరథమర్కేందు చరణం మహావీరో మార ప్రమదపతయే సంగీతవతే అంటారు శంకర్లు. అలా ఊగుతుండగా తాంబూల చర్వణం చేస్తుంటుంది ఆ తల్లి. ఆవిడ ఒక ఉన్నతాసనంలో కూర్చుని చక్కగా తాంబూల చర్వణం చేస్తూ సంతోషంగా కూర్చుంది. వీళ్ళు ముగ్గురు పరిగెత్తుకుంటూ వచ్చారు. అమ్మా 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 అంటూ వచ్చారు. వచ్చి ఏం చేశారు? చిన్నపిల్లలకి ఇంకా చాలా చిన్న వయసులో ఉన్నారనుకోండి, ఒక 6 ఏళ్ళో 7 ఏళ్ళో, వాడికి మొట్టమొదటి తాంబూలం అంటే ఏమిటో తెలియదు. తెలియనప్పుడు అమ్మ తాంబూలం వేసుకుంటుంది. ఎక్కడైనా ఏ పెళ్లికో వెళ్ళి తాంబూలం వేసుకుంది అనుకోండి, అమ్మ నోరు ఎర్రగా ఉంటుంది. అమ్మ ఇలా కుర్చీలో కూర్చుని తాంబూలం తింటుంటే వాడు వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని అమ్మ మోకాళ్ళ మీద చేతులేసి అమ్మ నోటి వంక ఇలా చూస్తాడు. మంచి సువాసన వస్తుంటుంది కదూ, అమ్మ నోరు ఎర్రగా ఉంటుంది. అమ్మ ఇలా చూసి ఏంటంటుంది, అమ్మా అమ్మ అది ఏంటమ్మా అంటాడు. అది తాంబూలం రా అంటుంది. అమ్మ నాకు పెట్టవా అంటాడు. మీరు ఎప్పుడైనా గమనించండి, భర్తకైనా సరే చిలక చుట్టిస్తుందేమో, అది భార్య హక్కు సుమండి, అది భార్య హక్కు. పెళ్ళయిన తర్వాత పురుషుడు బయట కొనుక్కుని వేసుకోకూడదు తాంబూలం, భార్య ఇస్తే వేసుకోవాలి రాత్రి. భర్త పూజామందిరంలో పెట్టిన తాంబూలం భార్య మధ్యాహ్నం తినాలి. అది సువాసినిత్వం, 5వ తనం నిలబడడానికి అదొక కారణం. కాబట్టి ఆ తల్లి తాంబూల చర్వణం చేస్తోంది. పిల్లలు వస్తే అమ్మ ఎప్పుడూ కూడా వెళ్ళి తాంబూలం పిసర పట్టుకొచ్చి నోట్లో పెట్టదు. చిన్నప్పుడు నేను తిన్నవాళ్లే, మీరు తిన్నవాళ్లే, నేనే చెప్పినట్టు మీరు ఎప్పుడు తిననట్టు ముఖాలు పెట్టకండి. అమ్మ పిల్లలకి తాంబూలం పెట్టేటప్పుడు చమత్కారం ఉంటుంది. చంటి పిల్లలు ఇలా దగ్గరికి తీసుకుని వాడి నోరు తన నోటికి దగ్గరగా పెట్టి తన తాంబూలపు పిడచ ఒకటి నాలుకతో వాడి నోట్లోకి తోస్తుంది. అమ్మ నవిలిన ఆ తాంబూలపు పిడచవాడు నవిలి అద్దం దగ్గరికి పరిగెత్తుకెళ్ళి నాలిక చూసుకుని అమ్మ నాది ఎర్రగా ఉందే ఎర్రగా ఉందే అంటాడు. అమ్మ నోట్లో నవ్వులుతున్న ఆ తాంబూలపు పిడచ అమ్మ తన చేత్తో తీయకుండా నాలుకతో నోట్లోకి తోసినప్పుడు ఉన్నటువంటి పసితనంలో పొందినటువంటి మాధుర్యం పరమాద్భుతం. ఆ రోజులు వేరు, ఆ అమ్మ ప్రేమ వేరు, ఆ అందం వేరు. అమ్మవారి దగ్గరికి ఈ పిల్లలు ముగ్గురు వచ్చారట, విశాఖేంద్రోపేంద్రో. వీళ్ళు ముగ్గురు వచ్చి కుర్చీ చుట్టూ కూర్చున్నారట. ఎందుకు పరిగెత్తుకొచ్చారో మర్చిపోయారు. అమ్మ గెలిచామని కదా చెప్పడానికి వచ్చారు, మర్చిపోయారు. మర్చిపోయి
అమ్మ తాంబూలం తింటోంది కదా, ఇలా చూసింది, ఏరా అంది. ఏమీ చెప్పట్లేదు, ఇలా చూస్తున్నారు. ఎందుకని? శశి విశద తాంబూల కబళాహ. శంకరులు ఏం చెప్పినా అందులో గాంభీర్యం ఉంటుందండోయ్. చంద్రుడి వెన్నెలు ఒకటే అన్నారనుకోండి, చకోర పక్షులు తింటాయి. పైగా పరమశివుడి కిరీటం మీద కూడా ఉంటుంది చంద్రరేఖ, శుక్లపక్ష తదీనాటి చంద్రరేఖ. మరి నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై అంటే చంద్రకాంతి ఎలా? అందుకని చంద్రుడి యొక్క ముక్కలా అన్నట్టుగా ఆవిడ తాంబూల చర్వణం చేస్తున్నప్పుడు పచ్చకర్పూరపు కళికలు నాలిక మీద అక్కడక్కడ అంటుకున్నాయిట. వాళ్ళు ఏమిట్రా అమ్మ ఏం తింటోంది, ఆకుపచ్చ ముక్కలున్నాయి, అక్కడక్కడ చంద్రబింబంలా ఏమిటో చిన్న చిన్న చంద్రబింబాల్లా కర్పూర కళికలున్నాయి, మంచి సువాసన, సమాకర్ష దిగంతరా 10 దిక్కులు ఆ సువాసన చూస్తుంటాయి. ఏమిటిది అని అమ్మ గెలిచామమ్మా అని చెప్పడం మానేసి వచ్చి ఇలా కూర్చుని ఇలా అమ్మ తాంబూలం వంక చూస్తున్నారట. అంతే చెప్పారు శంకరాచార్యులు. అంటే దాని అర్థం అమ్మా అమ్మా అదేంటమ్మా అని పిల్లాడు అలా చూశాడు అనుకోండి, అని అమ్మ నోరు మూసేస్తుందా? ఏం చేస్తుంది? పరమ సంతోషంగా ముగ్గురిని తీసుకుని తొడ మీద కూర్చోబెట్టుకుని ముగ్గురి నోళ్లలో తాంబూలపు పిడచ పెడుతుందా పెట్టదా? పెట్టి ఉంటుంది. ఇంకా మళ్ళీ చెప్పాలా? అలా చెప్పవలసి వస్తే అమ్మతనాన్ని చెప్పడం ఏమిటి? అమ్మ అంటేనే ఆ గొప్ప, అమ్మ అంటేనే ఆ ప్రేమ చిన్నతనంలో అందరూ అనుభవించింది. కాబట్టి ఇప్పుడు అమ్మ వాళ్ళకి పెట్టింది, పెట్టినందుకు వాళ్ళు ఏమయ్యారు? ఒకడు ఇంద్రుడయ్యాడు స్వర్గలోకాధిపతి, ఒకడు పరమ బ్రహ్మచారి గొప్ప బ్రహ్మజ్ఞాన సంపన్నుడై గుహుడయ్యాడు, స్వామినాథన్ అయ్యాడు, దేవసైన్యాధిపతి అయ్యాడు. ఇంకొకరు జగద్రక్షకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు స్థితికర్త అయ్యారు. ఎక్కడిది ఈ శక్తి? అమ్మవారి తాంబూలపు పిడచ పెట్టింది కనుక. అమ్మవారి తాంబూల పిడచ పెడితే వాళ్ళ ముగ్గురికి అంత శక్తులు వచ్చాయి, నిత్య బ్రహ్మచారులు అయ్యారు. అంటే ఇక అంతకన్నా ఇంకా ఎంత శక్తి ఆవిడ ఇవ్వగలదో నేనేం చెప్పగలను. కాబట్టి ఆవిడ పెట్టిందని పెడితే ఇది అయిందని చెప్పకుండా ఊరుకున్నానన్నారు. అందుకుని చెప్పడం మనిషి. అందుకని ఆ మాట శ్లోకంలో పూర్తి చేయకుండా రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి విష నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రో శశి విశద కర్పూరశకలాః విలీయంతే మాతస్తవ వదన తాంబూల కబళాః. అమ్మవారి దగ్గర తాంబూలపు పిడచలు దొంగిలించారా అన్నట్టుగా, అంటే మనకు కూడా తినేద్దామా అమ్మ అని పెడితే ఇలా తీసి నోట్లో పెట్టేసుకోవాలని ఉంది వాళ్ళకి. అది అని అమ్మవారికి ఇలా చూస్తూ ఉండిపోయారట. అంత శక్తి వచ్చేసింది. అమ్మవారి యొక్క అనుగ్రహం అంటే అలా ఉంటుంది. ఆవిడ అనుగ్రహం అంటే మామూలుగా ఏముండదు. ఒకసారి కానీ ఆవిడ చూపు పడిందా, ఆవిడ అనుగ్రహించిందా, అది ఒక జన్మతో పోయేది కాదు. కొన్ని కోట్ల జన్మల వరకు శక్తి అలా పట్టి ఉంటుంది. పట్టి ఉంటుంది, ఇక ఎదురుండదు, పరమేశ్వరుడి వైపుకి నడిపించేస్తుంది. అంత శక్తివంతురాలా తల్లి. అటువంటి తల్లి తన చూపుల చేత లోకాన్నంతటినీ పోషిస్తుంది. అందుకే సమతాం వితన్వన్. మళ్ళీ వెనక్కి రండి, ఎక్కడ ప్రారంభం చేశాను, ఎందుకు చెప్పాను ఇదంతా? మూక శంకరులు చెప్పినటువంటి శ్లోకంలో అమ్మవారి చూపుల వైభవాన్ని చెప్తున్నారు. అమ్మా వక్రోపి దేవి సమతాం నమతాం వితన్వన్. ఎవరు నీ దగ్గరికి వచ్చి ఇలా అన్నారో, అమ్మవారి దగ్గర లక్షణం ఉంటుంది. అయ్యవారి దగ్గరికి వెడితే అయ్యవారి రూపంలో అమ్మవారు ఉంటే నోరు విప్పి అడగాలి, అయ్యా అని అనాలి. రామాయణంలో రాముడు అంటాడు, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ అంటాడు. రామా నేను నీవాడనని ఎవరన్నాడో వాడిని నేను విడిచిపెట్టను, వాడి చెయ్యి పట్టుకుని నాతో తిప్పుకుంటాను, రక్షించుకుంటానంటాడు. అమ్మవారి దగ్గరికి వెడితే అలా నోటితో ఏం అనక్కర్లేదు. ప్రణిపాత ప్రసన్నా హిమైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రక్షస్వో మహతో భయాత్. అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేల మీద ఒకసారి పడిపోతే చాలు. ఆడవాళ్ళు అయితే అలా పడిపోక్కర్లేదు కూడా, పడకూడదు. అమ్మవారి దగ్గర కాదు, ఎక్కడా పడకూడదు. పంచాంగ నమస్కారం, మోకాళ్ళు మోచేతులే తగలాలి భూమికి, మిగిలిన అవయవాలు తగలకూడదు. అలా నమస్కరిస్తే చాలు. ఆవిడ మహాప్రీతి పొంది నేనున్నాను రా నాన్న, ఎందుకురా బెంగెట్టుకుంటావు అని భుజములు పట్టి పైకెత్తి కాపాడుతుంది. అమ్మవారి దగ్గర ఏమీ చెప్పక్కర్లేదు, పడిపోతే చాలు. ఆవిడ వైరాగ్యం వరకు ఇవ్వగలదు, ఆవిడ ఇవ్వలేనిది లేదు. అందుకే కామకోటి. ఆ చూపులకున్నటువంటి శక్తి అంత గొప్పది. అందుకే నీలో పిరాగమధికం జనయన్ పురారే లోలోపి భక్తిమధికం ధడయన్నరాణాం
వక్రోపి దేవి సమతాం నమతాం వితన్వన్ కామాక్షి నృత్యతు మయి తదపాంగపాత. తదపాంగ, అపాంగ అంటే నీ పొట్టి చూపు, నీ కటాక్షం ఉన్నదే ఇలా, అది అమ్మా నా మీద నృత్యం చేయని అమ్మా అన్నారు మూకశంకరులు. నృత్యం చేయడం అంటే ఇలా ఒక్కసారి చూసి వదిలిపెట్టేయడం కాదు. రంగస్థలం మీదకి వచ్చి అలా నించున్నాడు అనుకోండి, ఆయన నించున్నాడండి అంటారు. నా అలా కూర్చున్నాడు అనుకోండి, కూర్చున్నాడండి అంటారు. మహా అయితే కాళ్ళు చేతులు ఎప్పుడైనా ఒకసారి చేతులు అవి ఇలా లాస్యం కాబట్టి కదుపుతాను. అదే ఒక నర్తకి వేదిక మీదకి వచ్చింది అనుకోండి, ఆమె కదులుతూనే ఉంటుంది. ఆమె ఎలా కదులుతుందో, ఆమె కదులుతుంటే అలా ఎలా ఉండిపోతామో అలా అమ్మా నువ్వు నా వంక ఇలా చూస్తూనే ఉండాలి. ఇలా చూస్తుంటే నృత్యతో నా మీద నృత్యం చేస్తున్నట్టు పడుతుండాలి నీ పొట్టి చూపులు. నీ కటాక్షం అలా పడుతూ ఉంటే అమ్మా నేను తరించిపోతానమ్మా. నీకేమైనా నష్టమా దానివల్ల? ఏమీ నష్టం లేదమ్మా, నాకు మాత్రం చాలా లాభం. అందుకే కామాక్షి నృత్యతు మయి తదపాంగపాత. నీ యొక్క కడగంటి చూపు నా మీద పడేటట్టుగా అనుగ్రహించి తల్లి నన్ను ఉద్ధరించమ్మా అంటారు. అది ఆ శివ శివా ఇద్దరికీ ఉండేటటువంటి సమానమైనటువంటి లక్షణం. నోరు విప్పి అడగక్కర్లేదు, మీరు అడగకుండానే మీరు ఏం అడుగుదామని వచ్చారో అంతకన్నా ఎక్కువ కట్టబెట్టేస్తారు వాళ్ళు. మీరు అందుకే మహాభారతంలో ఒక విశేషం గమనించి ఉంటారు. రామాయణంలో త్రిశంకువు స్వర్గలోకానికి ఎడతానన్నాడు సశరీరుడి, శరీరంతో పెడతానన్నాడు. కుదరదని చెప్పి వెనక్కి పంపించేశాడు. త్రిశంకో గచ్చభూయస్త్వం నాపి సర్గసురాలయ. శరీరంతో వచ్చి ఇక్కడ ఉండడానికి వీలేదు, పోదలపో గురుశాప హతో మూఢ. పైగా గురుశాపం ఉంది నీకు, కిందకు బొమ్మని తిరగేసి కిందకు తోసేశారు. తల కిందకి కాళ్ళు పైకి పెట్టి పడిపోతే విశ్వామిత్రుడేదో పునఃసృష్టి చేసి అట్టి పెట్టాడు అలాగా. కానీ మరి అర్జునుడు సశరీరంగా స్వర్గానికి వెళ్ళాడా లేదా? ఇంద్రసభలో ప్రవేశించాడా లేదా? ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి అంతా? ఒకటి నరనారాయణులలో నరుడు, రెండవది అంత శక్తి అంత విశేషం ఎందుకు వచ్చేసిందో తెలుసా? అడగకుండానే శంకరుడు అనుగ్రహించాడు. ఒకప్పుడు ఆయనగా అనుగ్రహించిన, ఆయన ఆమెగా అనుగ్రహించిన, ఆమె ఆయనగా అనుగ్రహించిన. నా మాట మీరు పట్టుకోవాలి. అంటే ఆమె అంటే పార్వతీదేవి ఒక్కటి కాదు, ఆమెయే శంకరుడు. శంకరుడు కాడు, శాంకరి ఆమెయే. అందుకే నమ శంకరాయచ. శంకరోతీతి శంకర, సమస్త లోకములకు శుభములను చేసేటటువంటి వాడు శంకరుడు. అందుకేట అలా చేయడం కోసం లోకంలో ఎవరి రూపంలో తిరుగుతాడంటే తండ్రి రూపంలో తిరుగుతాడు. అందుకే తండ్రి కలిగిన పిన్ని ధానమేల అంటారు. ఈ లోకంలో 3 రూపాలతో తిరుగుతూ ఉంటాడు ఆయన. మొట్టమొదటి రూపం ఏది అంటే తండ్రి రూపంలో తిరుగుతాడు. తండ్రి రూపంలో ఉండి ఉద్ధరించేస్తాడు. కొడుకు కోసం తన శరీరాన్ని పణంగా పెట్టేస్తాడు. తానెంత కష్టపడిపోయినా పర్వాలా, కొడుకు మాత్రం సుఖపడాలి. ఇక రెండవది గురువు గారి రూపంలో తిరుగుతూ ఉంటాడు. అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానం ఇచ్చి మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితిలో భక్తితో నడిచేటట్టుగా జీవిత గమనాన్ని మారుస్తాడు. అందుకే మయస్కరాయచ, పరమశివుడిగా ఉంటాడు 3వ రూపం. మీరందుకే చూడండి, అసలు అర్జునుడు ఏమడిగాడు భారతంలో? అడుగుదాం అనుకున్నాడు. ఏమడుగుదాం అనుకున్నాడు? పాశుపతాస్త్రం అడుగుదాం అనుకున్నాడు. కురుక్షేత్ర సంగ్రామం జరిగినప్పుడు ఆ పాశుపతాస్త్రం చేతిలో ఉంటే శత్రు సైన్యాల్ని నిగ్రహించడం తేలికవుతుంది, విజయాన్ని సాధించచ్చు అన్న ఉద్దేశ్యంతో హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళి తపస్సు ప్రారంభం చేశాడు. అంత తపస్సు ప్రారంభం చేస్తే పరమశివుడు తిన్నగా రాలేదు. రాకుండా ఏదో ఆ మూకాసురుడనేటటువంటి రాక్షసుణ్ణి అడవి పంది రూపంలో పంపించి అడవి పందిని వేటాడేటటువంటి ఒక కిరాతుడి రూపంలో వచ్చాడు. అమ్మవారిని కిరాత స్త్రీగా మార్చాడు. ఆమె ఎరుకతగా మారింది, ఆయన ఎరుకలవాణిగా మారాడు. మారి ఇటువైపు నుంచి శంకరుడు బాణం వేశాడు, అటువైపు నుంచి అర్జునుడు బాణం వేశాడు. 2 బాణాలు తగిలి మూకాసురుడు మరణించాడు. పౌరుషం ఉంటుంది కదా క్షత్రియుడికి. నేను బాణం వేస్తే చచ్చిపోయింది పంది అన్నాడు పరమశివుడు. కాదు కాదు, నేను బాణం వేస్తే చచ్చిపోయింది అన్నాడు అర్జునుడు. ఇద్దరు తొడలు తరిచారు, యుద్ధం మొదలుపెట్టారు. గాంధీవం తీశాడు. గాంధీవం అంటే అర్జునుడికి ప్రాణం. ఆ అక్షయ బాణ తూణీరాల్లోంచి బాణాలు తీసి పుంఖానుపుంఖలంగా విడిచిపెట్టాడు పరమశివుడి మీద. ఆయన సామాన్య శరీరమా, సముద్రం వర్షాన్ని బుచ్చుకున్నట్టు బుచ్చేసుకుంది ఆ బాణాలని. ఏం చేస్తాడో చూద్దామని అక్షయ బాణ తూణీరాలు రెండింటినీ అదృశ్యం చేశాడు. అదృశ్యం చేస్తే ఆ 2 బాణతూణీరాలు కనపడలేదన్న కోపంతో గాంధీవం ఎత్తి కొట్టబోయాడు. గాంధీవం శంకరుడి శరీరంలోకి వెళ్ళిపోయింది. ఇక ఆ గాంధీవం కూడా చేతిలో లేదు, కోపం మాత్రం ఆగలేదు, పౌరుషం. పరమశివుడితో మల్ల యుద్ధానికి కలిగిపడ్డాడు.
మల్ల యుద్ధానికి కలిగిపడితే శంకరుడు వెంటనే దర్శనం ఇవ్వలేదు. ఒరే నీ శక్తికి మెచ్చుకున్నాను రా, నీ క్షాత్రధర్మాన్ని మెచ్చుకున్నాను రా అని కనపడలా. ఇంత దివ్య శరీరంతో ఉంటాడాయన. అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటుంది లింగపురాణం. వ్యాస భగవానుడు శంకరుణ్ణి కీర్తిస్తూ అంటాడు, పేరుకున్న నెయ్యి ఎలా ఉంటుందో అలా ఉంటాడు. అంతటి దివ్యమైనటువంటి శరీరం అది. మన మాంసనేత్రంతో చూసే శరీరం కాదు అసలు. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీయుర్పురసన జలేషుండు దిశలు కర్ణంబులు దేవము నాభి సూర్యుండు కందులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలదులు చదలు శరము సర్వౌషధములు రోమచేబు శల్యంబు లద్రులు మానసమ అమృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయము హాస్య పంచకముపనిషద్ ఆహ్వయంబైన నీరూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి యొప్పు అద్యమగుచు అంటాడు. అంతటి దివ్య శరీరం కలిగినటువంటి వాడు ఒక రూపాన్ని ధరించి వచ్చి అర్జునుడితో మల్ల యుద్ధం చేస్తున్నాడు. ఎందుకు ఆ మల్ల యుద్ధం అంటే పరమశివుడి శరీరంతో అర్జునుడి శరీరాన్ని అంతటినీ కలపాలి. ఆ మల్ల యుద్ధం పేరుతో ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి పట్లేసుకుని చేతులతో చేతులు, కాళ్ళతో కాళ్ళు, పొట్టతో పొట్ట, గుండెలతో గుండె, వీపుతో వీపు పోరాడుకుని కింద పడి మీద పడి మర్దించుకుంటే శంకరుడి శరీరంలో ఉన్న దివ్య తేజస్సు అర్జునుడి శరీరంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు పాశుపతాస్త్రాన్ని పట్టుకుని యుద్ధరంగానికి వెడితే దుర్నిరీక్షుడవుతాడు. అంత తేజస్సు కట్టబెట్టాలనుకున్నాడు. అందుకని కోదండంబుల నిట్టురుండరు జటాకోటీరముల్ కుక్షి వక్షోదీశంబుల నంసభాగముల సక్రోధంబునం వేయుచున్ రోదోంతంబుల నట్టహాసముల నర్పుల్ పిక్కటిల్లంగా బాహాదర్పంబున మల్లసంగరము చెయ్యంజొచ్చిరి రుద్రార్జనులు. ఇద్దరు బ్రహ్మాండమైనటువంటి మల్ల యుద్ధం చేశారు. ఇప్పుడు అర్జునుడికి కావలసినంత శక్తి అనుగ్రహించేశారు. ఇప్పుడు అంత దివ్యశక్తిని ఇచ్చాడు. అడిగాడు అర్జునుడు. వాళ్ళిద్దరిగా ఉండే ఒకరి తత్వం అది. అలా వర్షిస్తారు. అనుగ్రహించేసి ఒక్కసారి పరమశివుడిగా సాక్షాత్కరించాడు. ఇంత తాపత్రయపడి ఇంత మల్ల యుద్ధం చేసి ఇన్ని బాణాలేసి ఆఖరికి ఆ పట్టుకున్నటువంటి గాంధీవం కూడా అదృశ్యం అయిపోయి కడుపులో మంటతో అంత యుద్ధం చేస్తున్న వాడికి తన ఎదురు చూసిన శంకరుడే. ఇప్పటిదాకా కలియబడింది, ఆయనతో కలిసింది, యుద్ధం చేసింది, ఆయన మీద పడింది, ఆయన్ని గుద్దింది, ఆయన్ని తండింది, ఆయన్ని పట్టుకున్నది, ఆయనతో కింద మీద పడింది, శంకరుడి శరీరాన్ని ముట్టుకున్నాను, అబ్బా ఆయనతో యుద్ధం చేశాను. ఎంత పొంగిపోతాడు అర్జునుడు. పొంగిపోయిన అర్జునుడు ఏదో త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుస్య సఖాత్వమేవ అన్నాడు అనుకోండి. అప్పుడు దానికి సరిపోతుంది ఆ ఆనందానికి. అంత ఆనందం నిండిపోతే ఏదో చిన్న బిందె పట్టుకొచ్చి హోరున పడిపోతున్నటువంటి జలపాతం దగ్గర పెట్టారనుకోండి, వెంటనే బిందె నిండిపోయి నీళ్లు పొంగిపోయి అంచుల నుంచి కింద పడిపోయినట్టు శంకరుణ్ణి చూసిన ఆనందంలో లోపల నుంచి తన్నుకు రావాలి ప్రవాహం. అందుకే నన్నయ్య గారు దండకం తీసుకున్నాడు. శ్రీకంఠలోకేశ లోకోద్భవస్థాన సంహార హారీ మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూపా విరూపాక్ష దక్షధ్వరధ్వంసని కాదేవ నీదైన తత్వంబు భావించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞానమధ్యాత్మ యోగంబు సర్వక్రియాకారణం పంచో నానా ప్రకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించతో నిన్ను భావింతు ఈశాన సర్వేశ్వర సర్వసర్వజ్ఞ సర్వాత్మక నిర్వికార ప్రభావ భవానీపతి నీవు లోకత్రయీవర్తనంబుల్ మహావాయు ఖాతా సోమార్కతోయంబు లంజేసి సంసార చక్రి క్రియాయంత్ర వాహుండవైతాది దేవాది దేవా మహాదేవ నిత్యంబు నత్యంత యోగస్థితి నిర్మల జ్ఞాన దీప ప్రభజ్వాల విధ్వస్త నిస్సార సంసార మాయంధకారుల్జిత క్రోధ రాగాది దోషుల్ యతీంద్రుల్ యతాత్ముల్ భవత్పాద పంకేరు హత్యాన ఢిండీర ధారానుభూతిన్ సదా తృప్తులైరవ్యయా భవ్యసేవ్య భవా భర్గ భట్టారక భార్గవానంద భార్గవాగచ్చకుత్సాన ఆనంద సంతోషమాన అని మహేంద్రాదులకు కోర్కెలు తీర్చినటువంటి వాడా నాకు కావలసినటువంటి ఈప్సితములను కటాక్షించు అని దండకం చేసి పాదాల మీద పడిపోయాడు. అంటే అడగకుండానే అర్జునుడి యొక్క కామితములన్నింటినీ కూడా తీర్చాడు. వాళ్ళ యొక్క దృష్టి పాతం అలా ఉంటుంది. అందుకే కామాక్షి నృత్యతు మయి పదపాంగ పాత, అమ్మా నీ యొక్క దృష్టి పాతం నా మీద నృత్యం చేసేటట్టుగా చెయ్యమ్మా అని అడుగుతారు. అటువంటి శివ ఆ అర్ధనారీశ్వర స్వరూపం ఉందే అది పరమాద్భుతమైనటువంటి స్వరూపం. అటువంటి స్వరూపం కలిగినటువంటి ఆ చెంగాలమ్మ పరదేవత దగ్గర కూర్చుని కొత్త సంవత్సరం, అందులో జయనామ సంవత్సరం ప్రారంభం అవగానే చైత్రమాసంలో శుక్లపక్షంలో, అందులో ఇవాళ త్రయోదశి,
ఉత్తర ఫల్గుణీ నక్షత్రంతో కలిసి ప్రకాశిస్తున్నటువంటి ప్రదోష వేళలో, అందున త్రయోదశి తిథి పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి తిథి. త్రయోదశి అంత శక్తివంతం. పౌర్ణమి ముందు ఉన్నటువంటి త్రయోదశి నాడు ఆకాశంలో పూర్ణమైనటువంటి బింబం దగ్గరికి వచ్చేస్తుంది. అంత అద్భుతమైనటువంటి రోజునాడు సాయంకాలం వేళ చెంగాలమ్మ పరదేవత సమక్షంలో కూర్చుని మీ వంటి భాగవతుల మధ్యలో ఒక్క మాట చెప్పుకున్నా చాలు. ఏక శబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. ఆ తల్లి ఏమివ్వలేదు? సమస్త ఈప్సితములను తీర్చగలదు. అటువంటి తల్లి సమక్షంలో ఇంత గొప్ప తేజోవిరాజితమైనటువంటి తిథులలో అంత గొప్ప గొప్ప సేవలను దర్శించి ఆనందపడిపోయినటువంటి హృదయంతో మీ ముందు 4 వాక్ సుమములను సమర్పించి అమ్మవారి పాదసేవ చేసుకునేటటువంటి అదృష్టాన్ని నాకిచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ, మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అగ్నిరాయుష్మాన్ సవనస్పతిభిరాయుష్మాన్ దానత్వాయుషాయుష్మందం కరోమి. సోమ ఆయుష్మాన్ స ఓషధేభిరాయుష్మాన్ దానత్వాయుషాయుష్మందం కరోమి. ఆయుష్మాన్ స దక్షిణాభిరా